రే 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 రికార్డ్ చేయి. అలాగే సార్. తన నానే తన నానే తన నానే నానే నైనా తన నానే తన నానే నానే నైనా. ఎలాగుందిరా? యాజ్ ఇట్ ఈస్ ఉంది సార్. అదే షట్ మన ఇందాక కార్లో విన్న సేమ్ సాంగ్ సార్. ఆ సిడి ఇస్తే మనం చెగడాకు వేసి ఇస్తారు సార్. షట్ అప్. ఆ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి? ఇది హిందీ, ఇది హిందీ అండి, ఇది తెలుగు అండి. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ అని. ఈ ఇంట్రో మీరు విన్నారంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజు ఏ సినిమా గురించి డిస్కస్ చేయబోతున్నామో. ఎన్నో మీమ్స్ కి ఎన్నో ఎన్నో మీమ్స్ కి ప్రాణం పోసిన ఒక సినిమా కింగ్ మూవీ, ఆఫ్ కోర్స్ స్టారింగ్ నాగార్జున. ఈ సినిమా గురించి మేము మాట్లాడబోతున్నాం. ఈ రోజు నా మంచి మిత్రుడు స్నేహితుడు ప్రణవ్ వల్ల వచ్చాడు ఈ రోజు సొల్లేసుకోవడానికి. So thank you so much. And yeah, as usual, before we delve into the podcast, మీరు మా ఒక్కడు పాడ్కాస్ట్ వినుంటే, అతడు సినిమా పాడ్కాస్ట్ వినుంటే సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో కింగ్ సినిమా గురించి ఆబ్వియస్లీ ఆన్ ద బ్యానర్ కామాక్షి కళ మూవీస్. ఈ సినిమాలో ఒక 190 మంది ఉంటారు. వాళ్ళ పేర్లు అందరూ ఇప్పుడు చెప్పాలి. ఆబ్వియస్లీ మూవీ స్టార్స్ కింగ్ నాగార్జున, త్రిష, మమతా మోహన్ దాస్, శ్రీహరి. ఈవిడ పేరు దీపక్. దాని తర్వాత అర్జున్ బాజ్వా అంటాడు. అండ్ దీనికి మన లిఖిత్ భయ్ నేను షౌట్ అవుట్ చేయాలి. బికాజ్ వారు శ్రీనివాస్లో పాడ్కాస్ట్ లో ఏం చెప్పానంటే, ఐ థింక్ అవినాష్ లిఖిత్ ని అడుగుతాడు, అరే నీ కింగ్ సినిమాలో విలన్ ఎవడు గుర్తుందా అంటే, అరే నిజంగా నాకు గుర్తులేదురా అంటే, కింగ్ వాళ్ళ తమ్ముడే రా విలన్ సినిమాలో. సో దీపక్ అనే ఒక యాక్టర్, ఆయన పేరు అర్జున్ బాజ్వా. మీకు గుర్తుంటే 'భద్రాస్' సినిమాలో రవితేజ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా! వాడే ఈ సినిమాలో విలన్. అండ్ 'అరుంధతి' సినిమాలో వాడు కాబోయే మొగుడుంటది కదా! సేమ్ పర్సన్. ఇంకో యూజ్‌లెస్ ఫ్యాక్ట్ అంటే 'బిగిల్' సినిమాలో వాళ్ళందరూ ఫైనల్స్‌కెళ్తారు కదా! విజయ్ వాళ్ళ ఆర్చ్ రైవల్ అవతల టీమ్ మేనేజ్ చేసిన టీమ్ మేనేజర్ మళ్ళీ ఈడే. అండ్ దెన్ 'గీత' ఆఫ్‌కోర్స్ బ్రహ్మానందం గారు, 'సునీల్', 'ఎంఎస్ నారాయణ', 'కృష్ణ భగవాన్', 'జయప్రకాష్ రెడ్డి', 'అజయ్', యాక్టర్ 'సూర్య', 'చంద్రమోహన్', 'సయాజీ షిందే', 'వేణుమాధవ్', 'మాస్టర్ భరత్', నా ఫేవరెట్ చైల్డ్ యాక్టర్ 'విష్ వెంకట్', 'దువాసి మోహన్', 'గౌతమ్ రాజు', 'సుధా', 'ఏవిఎస్', ద లేట్ గ్రేట్ 'ఏవిఎస్' గారు, 'ధర్మపురి సుబ్రహ్మణ్యం' గారు, 'సుప్రీత్', 'శ్రీనివాస్ రెడ్డి', 'జీవ', 'పృథ్వీరాజ్', 'గుండు సుదర్శన్', 'బెనర్జీ', యాక్టర్ 'శ్రావణ్'. ఇది ఆయన పేరు 100 సార్లు చెప్పాను అంటే ప్రతి సినిమాలో ఆయన దెబ్బలు తింటూనే ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే 'శ్రీమంతుడు' సినిమాలో వెడ్డింగ్ ఫైట్ ఉంటది కదా! మెయిన్ రౌడీ ఉంటారు. అది ఆయన. ఆయన పేరు శ్రావణ్ గారు. 'నర్సింగ్ యాదవ్', ఆమ 'చిత్రం శ్రీను', 'గిరిధర్', 'రణం వేణు', 'రామచందర్', 'దేవదాస్ కనకల్లా', 'రజిత', అండ్ దెన్ యాక్టర్ ఆయన నిజమైన పేరు 'లక్ష్మీ నరసింహ', కానీ 'టార్జాన్' అని పిలుస్తారు. వాడు చాలా సినిమాలో విలన్ వేషం చేస్తారు. అండ్ ఫైనల్లీ ఐ థింక్ ఫస్ట్ అండ్ లాస్ట్ అపియరెన్స్ ఆఫ్ రామజోగయ్య శాస్త్రి గారు. ఒక క్యామియో రోల్ ఉంటది. సో దట్ ఈస్ ద కాస్ట్. అమ్మ చెప్పేసరికి నాకు ఊపిరి రావట్లేదు. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. ఇందాక చెప్పిన లిరిక్స్ బై యాక్చువల్లీ ఈ సినిమా సింగిల్ కార్డ్ అనమాట బై రామజోగయ్య శాస్త్రి గారు. సినిమాటోగ్రఫీ బై ప్రసాద్ మురెల్ల. ఎడిటింగ్ బై ఎంఆర్ వర్మ. యాక్చువల్లీ ఐ థింక్ ఇది ఆయన డెబ్యూ సినిమా. ఇది ఇంటర్వ్యూలో చదివాను. ఆర్ట్ బై ఏఎస్ ప్రకాష్, ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్, స్టోరీ బై గోపి మోహన్ అండ్ కోన వెంకట్, డైలాగ్స్ బై బీవీఎస్ రవి, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శ్రీను వైట్ల. అండ్ ఈ సినిమాకి నిర్మాత వాజ్ డి శివప్రసాద్ రెడ్డి గారు. అన్ఫార్చునేట్లీ ఐ థింక్ 2020లో 2021లో ఆయన చనిపోయారు. ఐ థింక్ ఆయన కూడా 'రగడ' అనే సినిమాతో అంటే నాగార్జున గారికి చాలా ఇష్టమైన ఒక నిర్మాత. సో అన్ఫార్చునేట్లీ చనిపోయారు. అండ్ డిసెంబర్ క్రిస్మస్, సో డిసెంబర్ 25th 2008 ఈ సినిమా విడుదలైంది. ఓకే. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే పెద్దగా ఏం లేవు. ఒక ఎక్స్‌క్యూజ్ మీ. ఒక మూడే 3 ఉన్నాయి. శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు, కింగ్ సినిమా గురించి లైక్ ఎంత లెంగ్త్ ఉంటదంటే, కింగ్ నేను పనిచేసే ఒక లెంగ్త్ ఈ సినిమా. ఈ సినిమాకి రన్ టైమ్ 2 hours 50 minutes ఉంటది. ఈ ప్రాజెక్ట్ 20th June 2008 మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్రిస్మస్‌కి వస్తుంది. సో మొత్తం సినిమా మేము 6 months షూటింగ్ చేసి మేము కంప్లీట్ చేసాం. ఈ సినిమా నాకు ఒక రకంగా ఎందుకు గుర్తుందంటే అప్పట్లో
మూవీ మేడ్ చాలా హెడ్‌లైన్ చేసింది. ఇక్కడ అప్పటికే మన 'షారుఖ్ ఖాన్‌ది 'ఓం శాంతి ఓం' వచ్చింది. సో, అది హోల్ ఆఫ్ బాలీవుడ్ ఉంటారు. సో, ఈ సినిమాలో కూడా అలాంటి కాన్సెప్ట్‌తో రెడీ చేసిన 'నువ్వు రెడీ నేను రెడీ' అని ఒక సాంగ్ ఉంటది. ఆ పాట ఆహ్, బేసిక్‌లీ తెలుగు వెర్షన్ ఆఫ్ ద సాంగ్ 'దివాంగి దివాంగి'. సో, 8 హీరోస్‌ని పట్టుకొచ్చి అప్పుడు వాళ్ళ మీద రచ్చ రచ్చ చేశారు. అదైతే నాకు గుర్తు. అండ్ ఈ సినిమా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీకు టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి తెలుసో లేకపోతే తెలీదో నేను చెప్తాను. ఈ సినిమాలో కింగ్ ప్యాలెస్, సో అదే ఆ గ్రీన్ ప్యాలెస్ మీకు కనిపించేది. దాని పేరు బెంగుళూరు ప్యాలెస్ అనమాట. ప్రెజెంట్ డే ఈ బెంగుళూరు ప్యాలెస్ అండర్ ద ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎస్ఎంటీ ప్రమోదదేవి వడయార్. సో బేసిక్‌లీ ఈ ఈ ఐ థింక్ ఈ ప్యాలెస్‌కి, ఈ కోటకి లీగల్ హెయిర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన వచ్చిన ముందు ఆయన పేరు శ్రీకాంత దత్త నరసింహరాజ వడయార్. సో, డిసెండెంట్ ఆఫ్ ద వడయార్ రాయల్ ఫ్యామిలీ. 2005 నుండి ఇట్స్ బీన్ ఓపెన్ టు ద పబ్లిక్. అండ్ ఈ సినిమా అరే! ఈ సినిమా మేమెక్కడో చూసినట్టుందే అని గుర్తుంటే, మీరు 'మసాలా' సినిమా చూసుంటే ఇది వెంకటేష్ హౌస్. అండ్ దెన్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. 'అడవి రాముడు' స్టారింగ్ 'ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్'. దాంట్లో ఐ థింక్ ఆ సినిమాలో నా ఫేవరెట్ పాట 'జింక వేట సింహంలా వస్తా' అని ఒక పాట ఉంటది. అది అక్కడే షూటింగ్ చేశారు. హోయ్! ఓకే. సో, ఇంట్రో అయిపోయింది. ప్రణవ్ నమస్తే. ఆహ్, అండ్ సో, ఫస్ట్ యాహ్! ప్రణవ్ నీకేమైనా చెప్పాలని ఉంటదా? నువ్వు ఇప్పుడే చెప్పే దాని తర్వాత మనం డిస్కషన్‌కెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్‌లీ థాంక్స్ తేజ మళ్ళీ ఈ పాడ్‌కాస్ట్ ఇన్వైట్ చేయడం థాంక్స్ అగైన్. ఐ గెస్ నాకేంటంటే ఐ థింక్ ఫస్ట్ టైమ్ నేను చూసింది 2009, 2010 టైమ్‌లో ఐ థింక్ డీవీడీలోనే చూసా. అండ్ దెన్ ఆ టైమ్‌లోనే జస్ట్ అనుకున్నా ఏదో జస్ట్ లైక్ 'కింగ్ నాగార్జున' యాక్షన్ సినిమా. అండ్ దెన్ ఆ టైమ్‌లో ఐ మీన్ పెద్దగా నాకేం ఈ కామెడీ సీన్స్ పెద్ద ఎక్కలేదు. బట్ ఆబ్వియస్‌గా ఈ మధ్య కాలంలో ఇట్స్ ద మోస్ట్ మీమ్డ్ మూవీ. As we all know, జనరల్‌గా లైక్ మనం మాట్లాడుకుంటే లైక్ జనరల్‌గా ఈ యాక్షన్ సీన్స్ పెద్దగా లైక్ ఏం పట్టించుకోము ఈ సినిమాలో. జస్ట్ మెయిన్ కామెడీ సీన్స్‌లోనే మాట్లాడతాం కదా! 'జయసూర్య', 'బ్రహ్మి' క్యారెక్టర్ అండ్ దెన్ ఆబ్వియస్‌గా 'శ్రీహరి' క్యారెక్టర్ అండ్ దెన్ obviously different other characters as well too. So it's transformed into like one of the biggest like comedy films as well and helped చాలా మీమ్స్‌కి ప్రాణం పోసిన సినిమా అని అనొచ్చు బేసిక్ యాస్ యూ సెడ్. అదే 100% యాక్యురేట్. ఈ సినిమా నాకెందుకు గుర్తుందంటే, అంటే చెప్పాలో చెప్పకూడదు గానీ, అప్పుడు ఆహ్, మా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఇండియా నుండొచ్చారు. సో, ఈ సినిమా క్రిస్మస్‌కొస్తే ఆబ్వియస్‌లీ 2009లో వీహెచ్ఎస్ వస్తది. సో, వీహెచ్ఎస్‌లో చూసాను. ఫస్ట్ నాకేమనిపించిందంటే, ఇది టిపికల్ యాక్షన్ కామెడీ మూవీ అండ్ సినిమా చాలా ఫన్నీగుంది. బట్ నాకేం గుర్తుందంటే, సినిమా చాలా లెంగ్తీగుంది. మీకు సినిమా లెంగ్తీగానే ఉంటది. 3 గంటలు ఉంటుంది సినిమా. బట్ ఆ రోజుల్లో నేనెందుకు ఎక్సైట్ అయ్యానంటే, అప్పట్లో లైక్ డైరెక్టర్స్ గురించి తెలుసుకున్నా. ఫస్ట్ డైరెక్టర్ ఐ న్యూ ఆఫ్ తెలుగు సినిమా వాస్ అండ్ ఇది చెప్పడం అంటే ద ఫస్ట్ డైరెక్టర్ ఐ న్యూ ఆఫ్ తెలుగు సినిమా వాస్ పూరి జగన్నాథ్. బికాజ్ 'పోకిరి' సినిమా చూసిన తర్వాత నాకు డౌటొచ్చింది. ఈ సినిమా ఎవడు తీశాడు? అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'పూరి జగన్నాథ్' అని తెలుసుకున్నా. దాని తర్వాత 'చిరుత' తీశారని తెలిసింది. ఆఫ్‌కోర్స్ 'రామ్ చరణ్‌తో.' బట్ అండ్ దెన్ దాని తర్వాత ఐ గాట్ టు నో అనదర్ నేమ్. నేను 'ఢీ' అని సినిమా చూసాను. సో 'ఢీ' చూసిన తర్వాత నీకు లైక్ ఎక్కడో ఎండ్ కార్డ్స్‌లో లేకపోతే స్టార్టింగ్‌లో టైటిల్స్ పడతాయి. 'ఎ ఫిల్మ్ బై శ్రీను వైట్ల' అని. శ్రీను వైట్ల అనే మనిషి ఎవడో నాకు తెలీదు. బట్ ఆ సినిమా చూసిన తర్వాత నేను కొంత గొప్ప అర్థం చేసుకున్నానంటే ఈడు మంచి యాక్షన్ కామెడీ సినిమాలు తీస్తాడురా అని నాకర్థమైంది. దాని తర్వాత 'దుబాయ్ సీన్' సినిమా చూశాను. దాని తర్వాత ఇండియాకొచ్చినప్పుడు 'రెడీ' సినిమా చూశాను. దట్ ఈస్ వెన్ ఐ గాట్ టు నో ఓకే. ఈయనరా శ్రీను వైట్ల. ఈయన సినిమాలు ఇట్లుంటాయి. మంచి కామెడీ ఉంటాయి అని నాకర్థమైంది. సో, దట్ ఈస్ హౌ నా ఫస్ట్ ఇంప్రెషన్స్, ఫస్ట్ థాట్స్. సో, సినిమా చాలా లెంగ్తీగుంది. బట్ ఫన్నీగుంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదిరా శ్రీను వైట్ల సినిమా అంటే. దట్ ఈస్ వాట్ ఐ హాడ్ అనమాట. సో, యాహ్! యాహ్! ఐ థింక్ జనరల్‌గా చూసుకుంటే ఇట్స్ లైక్ ఆబ్వియస్‌లీ ఆ టైమ్‌కి లైక్ జస్ట్ లైక్ యూ నేను కూడా అనుకున్నా లైక్ 'శ్రీను వైట్ల' వుడ్ మేక్ లైక్ ఫరెవర్ లైక్ జస్ట్ లైక్ ఈ యాక్షన్ కామెడీ టెంప్లేట్స్ ఆబ్వియస్‌గా లేటర్ వచ్చిన 'నమో వెంకటేశ' ఆబ్వియస్‌గా మన ఇష్టమైన డైలాగ్స్ ఆ సినిమాలో ఉంటాయి. Then later obviously everybody's favorite 'దూకుడు' and then
obviously rest is history from there onward. But I think నేను అనుకున్నా like ఈ సేమ్ like template has probably been the most successful Telugu cinemaలో because ఎప్పుడైనా ఒక audience like theater కి వస్తే it's obvious that they want their money's worth కదా, and so if you have the perfect blend action తో పాటు మంచి comedy ఉంటే then a family audience will easily come and obviously everybody will come. So I think Srinu Vaidya can happily say he was one of the, I guess, pioneers for like having, I guess, for like a period of time ago, he was one of the pioneers for the action comedy genre, like in Telugu cinema, at least like 2000 to 2012, I would say. 2013 actually Badshah వచ్చింది కదా. So Yeah. 2000 and 2013 was probably his like era of like how to make a good action comedy movie. యా నేను 100% అగ్రీ చేస్తాను. ఎందుకంటే మనం ఆలోచిస్తే కదా ప్రతి జనరేషన్కి ఒక విపరీతమైన ఒక కామెడీ డైరెక్టర్ ఉంటారు. అంటే ఐ థింక్ మేబీ 90s అండ్ 80s కిడ్స్కి జంధ్యాల గారు, అండ్ దెన్ ఐ థింక్ మేబీ 90s కిడ్స్కి ఈవివి సత్యనారాయణ గారు, అండ్ దెన్ స్టార్టింగ్ ఎర్లీ 2000s వాజ్ ఐ థింక్ మన త్రివిక్రమ్ గారు అండ్ కే విజయ్ భాస్కర్ అనుకోవచ్చు. అండ్ దెన్ స్లోగా సీను వైట్ల ముందుకు వచ్చాడు. బట్ నాకు తెలిసినంత వరకు అంటే ఐ థింక్ మన జనరేషన్కి అంటే లైక్ బేసిక్లీ జెన్జీ గాలు ఉంటారు కదా. మేము అన్ఫార్చునేట్లీ ఎస్ అండి, మేమిద్దరం జెన్జీ అండ్ ఐ ఫీల్ అషేమ్డ్ అబౌట్ దట్ బికాస్ మన జనరేషన్ అది నేను చెప్పాను. ఐ డోంట్ వాంట్ గెట్ ఎంత క్యాన్సల్. తక్కువ మాట్లాడితే అంతే బెస్ట్. యా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బట్ నేనేం చెప్తానంటే మన జనరేషన్కి కామెడీ డిఫైన్ చేసిన ఇద్దరు డైరెక్టర్స్ నా అభిప్రాయంలో. ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఇంకోటి శ్రీను వైట్ల గారు. వీళ్ళిద్దరు లేకపోతే నాకు తెలుగు కామెడీ అనేది అంటే నా జీవితంలో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో కామెడీ డిఫైన్ చేసిన డైరెక్టర్ నాకైతే అంటే ఎవరు బాగా ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ఆబ్వియస్లీ యూ విల్ గో టువర్డ్స్ త్రివిక్రమ్ బికాస్ ఆయన వర్ష పెట్టి లిటరలీ 6 or 7 క్లాసిక్స్ తీశాడు. ఇద్దరు రైటర్ అండ్ డైరెక్టర్. బట్ శ్రీను వైట్ల చూస్తే ఆయనకు ఒక స్ట్రీక్ ఉండేది. దాదాపు లైక్ ఒక 8-9 సినిమాలు వరుస పెట్టి లైన్లో. సో యా డెఫినెట్లీ ఐడ్ గో విత్ దట్. అండ్ ప్రణవ్ చెప్పినట్టు యా యూ డెఫినెట్లీ గెట్ టు నో అబౌట్ దట్. సో నంబర్ 2 ఈ సినిమాకి మా ఇష్టం ఎట్లా పెరిగిందంటే ఇది 2015 ఫైనల్స్ టైం అనమాట. కాలేజీకి వెళ్ళి చదువుకోరా అంటే అది తప్ప అన్ని చేసి పెట్టాం అనమాట. సో ఫైనల్స్ ఉన్నాయి ఆ టైంలో. అండ్ బట్ నాకు బోర్ కొట్టింది. నాకు ఎందుకో తెలీదు. నేను ఏదో లైక్ ఫుల్ హైదరాబాద్ అని ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్లో నేను బేసిక్లీ వాళ్ళ రివ్యూస్కి నాకు చాలా ఇష్టం. సో ఆ రివ్యూలని బింజ్ చేస్తున్నాను. రివ్యూలు బింజ్ చేయడం ఏంటో మీకు తేడా కొడుతుంది, కానీ బేసిక్గా నాకు చదవడం ఇష్టం అండి. బట్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ అబౌట్ సినిమాలు. వేరే సబ్జెక్ట్ ఏమైనా ఉందనుకో నేను అసలు పట్టించుకోను. సినిమాకి వచ్చేసరికి అది ఎంత లెంగ్తీగా ఉన్నా నేను చదువుతా ఆర్టికల్. సో ఆ ఆర్టికల్ చూస్తూ ఉంటే ఎందుకో నాకు బోర్ కొట్టి చదువుకోకుండా నేను కింగ్ సినిమా మళ్ళీ చూసా. చూస్తున్నంతసేపు నేను పగలబడి నవ్వుతున్నా. అరే ఈ సినిమా ఏంట్రా ఇంత ఫన్నీగా ఉందని చెప్పి. దాని తర్వాత అప్పుడు నాకు బాగా ఎక్కింది ఈ జయసూర్య కామెడీ సీన్స్ ఇవన్నీ. బ్రహ్మానందం అండ్ శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ అవన్నీ. సో మళ్ళీ చూస్తున్నా. అండ్ దెన్ ఓవర్ టైమ్ చాలా ఇష్టం పెరిగిందనమాట. ఐ వాస్ లైక్ అరే ఈ కామెడీ సీన్స్ హిలేరియస్, ఎందుకు ఎవరు దీని గురించి మాట్లాడట్లేదు. అండ్ దెన్ ఐ థింక్ లైక్ సోషల్ మీడియా బూమ్ అండ్ రెవల్యూషన్ వచ్చింది కదా. సో ఇప్పుడు దాదాపు నీకు తెలుగు సోషల్ మీడియా ఉంటే ఈ మీమ్స్‌ను లైక్ దాటలేవు. నీకు అంత గొప్ప నీ సోషల్ మీడియాలో వెతికితే ఏదో ఒకటి ఉంటది ఈ సినిమాలో. స్పెసిఫిక్‌లీ బేసిక్‌లీ ఆ సామాజిక వర్గం అనే సీన్ ఉంటది కదా. అన్ని మీమ్ టెంప్లెట్‌లు, గిఫ్‌లు అన్నీ ఆ సీన్ ఉంటాయి. బ్రహ్మానందం గారు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కానివ్వండి. బట్ యాహ్! సో బేసిక్‌లీ ఇట్స్ సింపుల్‌గా చెప్పాలంటే నీకు టెన్షన్ వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు టైం పాస్ చేయలేనప్పుడు అనేది నేను ప్రణవ్ ఇద్దరు మాట్లాడుకున్నాం పాండమిక్ టైంలో. మనకి ఒక వారంలో 'వెంకీ' ట్రైన్ కామెడీ సీన్స్ చూడకపోతే మన వీక్ కంప్లీట్ అవ్వదు. నేను ఈజీగా రోజు లేకపోతే వారానికి ఒకసారి నేను చూసేవాడిని. సో కామెడీ సీన్స్‌కి నువ్వు ఎంత చూస్తే ఓవర్ టైమ్ యూ డెవలప్ లైకింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ ఇప్పుడు నౌ దే ఆర్ అబ్సల్యూట్‌లీ క్లాసిక్. బట్ యాహ్! ఓవర్ టు యూ. Oh yeah, నాకు కూడా సేమ్. I think same exact point నాకు కూడా. Because basically I think generally like చూసుకుంటే like you brought this point up earlier actually, like
చాలా మందికి లైక్ ఆబ్వియస్‌లీ లైక్ మోస్ట్‌లీ 80s ఆర్ 90s పిల్లలకి లైక్ ఆర్ కిడ్స్ చాలా మందికి దే గో బ్యాక్ అండ్ వాచ్ 'ఆహా నా పెళ్ళంట' కామెడీ సీన్స్ చూసుకుంటారు. అండ్ దెన్ ఆర్ Rajendra Sikra's Payagenti, it's like upper upper. They will go back and watch Rajendra Prasad comedy scenes. For them, Valki like the best time pass. At least Manakaite like ఈ వెంకీ సినిమాలు వచ్చి ఆబ్వియస్‌గా నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, మన్మధుడు, కింగ్ కామెడీ సీన్స్ ఇలాంటి కొన్ని సినిమాలైతే జస్ట్ ఈ కొన్ని కామెడీ సీన్స్‌కైతే జస్ట్ అదే చూసిస్తే లైక్ సాటిస్ఫై అయిపోతుంది. సో బేసిక్‌గా ఇట్స్ జస్ట్ దట్ whatever gives us the easiest entertainment, we end up watching kada. Like even goes back to like I can compare it to almost like Yapurena, we always talk about one of favorite comedian Bill Burr kada and Yapurena aynki like favorite not even the whole stand-up show skit, but Yapurena aynki like you know, he's a basic guy. He would have his own a scene where he would talk about basic like a different topic, and then we would go back and watch our same topic. So it basically works the same way, whether it be King, Novnak Nachal, Shankar Dada MBBS, or any type of like famous comedy movie scene. So I think, yeah, I would agree that the fact that it's all about like whichever one gives us the easiest entertainment and also like satisfies us in that moment as well. Yep, absolutely. ఐ గెస్ లైక్ నీ ఇష్టం ఈ సినిమాకి ఎట్లా అంటే ప్రత్యేకమైన ఒక టైం పీరియడ్ ఉందా? లైక్ నీకు గుర్తుండేది? లేకపోతే జస్ట్ ఓవర్ టైమ్ లైక్ I think నీకు అలవాటయింది? I think నాకైతే మోస్ట్‌లీ బికాజ్ నేను పెద్దగా లైక్ ఆబ్వియస్‌గా చిన్నప్పుడు ఐ యూజ్డ్ టు వాచ్ చిన్నప్పుడైతే లైక్ జస్ట్ అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చూసేవాడిని. ఐ వుడెంట్ సే నేను పెద్ద ఫ్యాన్ ఏం కాదు లైక్ దెన్. బట్ 2010 ఇండియా ట్రిప్ అయిన తర్వాత అప్పటి నుంచి లైక్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇన్ తెలుగు సినిమాలంటే ఇది లైక్ హౌ విచ్ ఆర్ ద బెస్ట్ సినిమాలని. అండ్ దెన్ ఐ వుడ్ సే 2014 I think 10th grade I in Tarvata I started getting into more the comedy scenes, understanding the dialogues, and then like relating it to like real life too. I think that's what made me really fall in love with many of these comedy scenes. Endukante it's like obvious ka school ఉన్నప్పుడు I could relate to so many times. Like ఒక example ఏంటంటే వెంకీ కామెడీ సీన్ లో బ్రహ్మానందం ఎంటర్ అయిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ అని అంటారు కదా. Yeah. It reminds me of like ఎప్పుడైనా like if I'm like too shy to ask somebody for like let's say a pencil or paper or something, right? It always reminded me of that. So 2014 nunchi I would say was when I started really getting like the comedy scenes. And then up nunchi it's just trying to relate it to like real life is what made me love them even more. చాలా కోయిన్సిడెంటల్‌గా ఉంది. అంటే ఒక్క సంవత్సరం గ్యాపే అన్నమాట. అంటే నేను ఈడికి ఎప్పుడూ చెప్తూ ఉంటా. దేవుడు వాడు ఏ స్కెచ్ చేశాడు గానీ, నేను ప్రణవ్‌ని కలవడం అనేది అది ఎవడో రాసిపెట్టి ఉండడు. మేమిద్దరం కలవాల్సిందే. ఎందుకంటే ఎందుకంటే రోజు మేమిద్దరం మాట్లాడుకునే సొల్లు. ఏదైనా సరే లైక్ ఏమో లైక్ జస్ట్ ఐ వాస్ డెస్టిన్డ్ టు మీట్ దిస్ గై నాకు అట్లా అనిపిస్తది. ఇంకోసారి నేనొకటి రీఇన్ఫోర్స్ చేశా అండి. ఐ యామ్ స్ట్రెయిట్. సో ఎవడికైనా తేడా ఆలోచనలు వస్తాయంటే అలాంటిదేం లేదు. ఐ యామ్ కంప్లీట్‌లీ స్ట్రెయిట్ అండ్ ఈడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే. సో అలా అలాంటిదేం లేదు ఈడ. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది సాంగ్స్ అండ్ మ్యూజిక్. ఓకే. నేను బ్రూట్‌లీ హానెస్ట్‌గా చెప్పాలి. ఇందాకడ చెప్పినట్టు ఇది 'రామ్ జోగయ్య శాస్త్రి' సింగిల్ కార్డ్. నాకు తెలిసినంత వరకు నో. ఐ థింక్ 'దుబాయ్ సీన్' సినిమాకి కూడా ఆయన సింగిల్ కార్డ్ చేశారు. బట్ నిజంగా నాకు తెలీదు. లైక్ 'రామ్ జోగయ్య శాస్త్రి' యాక్చువల్లీ నో. ఐ డూ నో. ఐ డూ నో. 'రామ్ జోగయ్య శాస్త్రి' గారు ఎలా ఫేమస్ అయ్యారంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సాంగ్స్ ఎవర్ మేడ్ 'ఖలేజా' సినిమాలో 'సడాశివ' పాడుంటది కదా! ఆఫ్‌కోర్స్ అది రాసింది మన 'రామ్ జోగయ్య శాస్త్రి' గారిని. సో, అప్పుడు ఆయనకి ఐ థింక్ లైక్ చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. బట్ దానికి ముందు ఆయన పాటలు రాసేవారనమాట. బట్ సింగిల్ కార్డ్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. దానికి ముందు 'వేటూరి' గారు చేసేవారు, 'సిరివెన్నెల' గారు చేసేవారు, 'చంద్రబోస్' గారు చేసేవారు. అండ్ నాకు తెలిసినంత వరకు వాళ్ళే. లేకపోతే ఇక్కడెక్కడో జనాలు చేసేవాళ్ళు. బట్ ఐ థింక్ అప్పట్లో లైక్ దిస్ వాస్ ఎ హ్యూజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ రామ్‌జో గారు. దట్ బీయింగ్ సెడ్ నాకేమనిపిస్తుందంటే ఇది చాలా యావరేజ్ ఆల్బమ్ బై 'డీఎస్‌పీ'. ఎందుకంటే నువ్వు వేరే ఆల్బమ్స్‌తో పోలిస్తే 'డీఎస్‌పీ' అండ్ 'శ్రీను వైట్ల' ఆల్బమ్స్ ఏమున్నాయి 'అందరి వాడు', 'రెడీ' అండ్ దెన్ 'నమో వెంకటేశ'. ఐ థింక్ ఇయి ఉన్నాయి గదా!
ది సాంగ్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ ఆర్ వే బెటర్. 'రెడీ' అయితే నువ్వు ఏ పాటైనా తీసుకో బ్యాంగర్ అంటే బ్యాంగర్. 'నమ వెంకటేష్‌లో' 'అట్టట్టొట్టడో' ఈ పాట తప్ప అన్నీ బావుంటాయి దాంట్లో. ఎంత చిరాకు పుట్టిస్తాయంటే చిరాకు పుట్టిస్తాయి. ఇంకో సినిమా మెసేజ్ అందరి వాడైతే అసలు అలాంటి అతి దరిద్రమైన సినిమాకి అంత మంచి ఆల్బమ్ ఇచ్చాడంటే నువ్వు ఒకసారి ఊహించుకో. నువ్వు ఆ సినిమాలో ఏ జానర్ అయినా తీసుకో. నా సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ ఆబ్వియస్లీ 1, 2, 3 ఎందుకంటే అది శంకర్ మహాదేవన్ పాడారు. అండ్ అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాబట్టి. బట్ అందరి వాడైతే ఏ పాటనైనా తీసుకో సూపర్. ఈ సినిమాలో నాకు నచ్చిన పాటలంటే నేను అసలు రాసుకున్నానో లేదో నాకు తెలీదు గానీ ఆహ్, ఆహ్, ఐ థింక్ రాసుకున్నా. ఎక్కడ రాసుకున్నానురా? ఫేవరెట్స్ అంటే ఓకే. ఐ లైక్డ్ 'కింగ్' టైటిల్ సాంగ్ ఆబ్వియస్లీ 'cause నా ఫేవరెట్ సాంగ్స్ ఆర్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్. అండ్ దెన్ ఐ వుడ్ గో విత్ 'చూపు చాలో మన్మధుడా' అండ్ దెన్ 'నువ్వు రెడీ నేను రెడీ.' బట్ అది తప్ప నాకు వేరే పెద్దగా ఏమి ఇష్టం లేదు. సినిమా అయితే బీజీఎం బావుంటది. ఏం బావుంటదంటే ఫన్నీయెస్ట్ బీజీఎం అండి. మన 'చెనకేశవ రెడ్డి' సినిమాలో 'శర్వా శర్వా' అని ఎనకాల ఏదో వస్తూ ఉంటది కదా! 'శర్వా' అనే పదం ఎవడికి అర్థం అవ్వదు. కానీ అది పనిచేస్తది. ఈ సినిమాలో గూడా ఏదో జిబ్రిష్ ఉంటది ఎనకాల. వాడేదో హొస్మెల్ అయ్యేసి ఏదో అరబిక్‌లో అరబిక్ లాగా ఉంటదది. కానీ అది బేసికల్లీ 'బట్టు సీను' బీజీఎం అనమాట. అదైతే గూస్ బంప్స్ నీకు తెప్పిస్తది. బికాజ్ ఆ బీజీఎంతో సహా 'నాగార్జున' స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. సో, నీకు కొంత గొప్పో అది చాలా మంచిగా వాడాడు. అండ్ ఎందుకు పనిచేసిందంటే ఎక్స్‌క్లూజివ్ ఫర్ ఫైట్ సీన్స్ వాడుకున్నారు. బట్ యాహ్! అండ్ దెన్ నెక్స్ట్ ఏం చెప్పాలంటే 'నువ్వు రెడీ నేను రెడీ' దాంట్లో ఆబ్వియస్లీ అది ఈ 8 హీరోయిన్స్ సాంగ్. నేను ఒక్కడినే గమనించానా? లేకపోతే అంటే నాకు బుర్రుందా? లేకపోతే జనాలకి బుర్ర లేదా? లేకపోతే జనాలకి బుర్రుందా? నాకు బుర్ర లేదో ఏంటో నాకు తెలీదు గానీ మీరు 'జబ్బు ఈ మెట్టన్' సినిమా చూసుంటే దాంట్లో 'షాద్ కపూర్' అండ్ కరీనా కపూర్ ఉంటారు. సినిమాలో క్రెడిట్స్ నాకు గుర్తులేదు. ఆ సినిమాలో 'మౌజా హీ మౌజా' అని ఒక పాట ఉంటది. మీకు గుర్తుంటే. ఆ పాట నేను విన్నాను. దాని తర్వాత ఈ 'కింగ్' పాట విన్నాను. ఏదో తేడా కొడుతుందే. ఎక్కడో విన్నట్టుంది అని చూస్తే, అర్రే! సింపుల్‌గా మోడిఫై చేసి డీఎస్‌పీ 'నువ్వు రెడీ నేను రెడీ' కొట్టాడు 'మౌజా హీ మౌజా'. ఈ పాడ్‌కాస్ట్ ఎవరైనా వింటున్నారంటే ఆ పాటలే వినండి. మీకు 'నువ్వు రెడీ నేను రెడీ' గుర్తుంటే నీకదే గుర్తొస్తది చెప్తున్నా. అండ్ దాని తర్వాత ఈ ఆ పాటలో బేసికల్లీ 'ఓం శాంతి ఓం' విత్ 8 హీరోయిన్స్. ఆబ్వియస్లీ నా ఫేవరెట్ 'అనుష్క శెట్టి' అప్పట్లో అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ క్యాన్సెల్డ్. బట్ ఆమె అపియరెన్స్ నా ఫేవరెట్. సో, 'అనుష్క', 'చార్మి', 'ప్రియమణి', 'కమన జత్మలాని', 'స్నేహోలాల్' అండ్ 'జెనీలియాతో ఉంటారు. అలాంగ్ విత్ 'త్రిష' అండ్ 'మమతా మోహన్ దాస్.' బట్ యాహ్! ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ యావరేజ్ ఆల్బమ్. కొత్త గొప్ప పాటలు బావుంటాయి. బట్ మొత్తాన్ని చూస్తే ఏమో నాకు పెద్దగా ఎక్కదు. బట్ యాహ్! ఓవర్ టు యూ. Yeah, నాకైతే it's like I guess favorite songs నాకైతే obviously 'కింగ్' టైటిల్ సాంగ్ నాకిష్టం. అండ్ దెన్ obviously నువ్వు చెప్పావు కదా! 'చూపు చాలు మన్మధుడా' అది కూడా బావుంటది. ఆల్సో ఐ లైక్ ఏదో it's like just before it's called A to Z, A to Z యాహ్! song కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. So I guess those 3 songs obviously I like those 3 out of the album. And then obviously జనరల్‌గా చూసుకుంటే the rest of them are okay, but it's just those 3 the songs that like really stand out for me as like ఇది మంచి పాట and you can go back and listen to them again. Obviously it's like not his best album out there, but I think in this time frame it's like those 3 songs were the ones that stood out for me నాకైతే. యాహ్! డెఫినైట్‌లీ. ఐ అగ్రీ. ఎందుకంటే అప్పట్లో డీఎస్‌పీ లైక్ అరే చెప్తే ఆ ఇయర్ ఏంటి 2004 2004లో 'వర్షం' అండ్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఇన్ ది సేమ్ ఇయర్. ఐ థింక్ డీఎస్‌పీ కెరియర్‌లోనే అంటే లేదు. అది చెప్తే ఇప్పుడు జనం నన్ను కొడతారు గానీ, ఒకసారి రిసర్చ్ చేసుకొని చెప్పాలి. అదర్ దెన్ టాకింగ్ ఔట్ ఆఫ్ మై మెమరీ. బట్ 2004 అయితే అది జస్ట్ ల్యాండ్ మార్క్ ఇయర్. బట్ అప్పటికే లైక్ డీఎస్‌పీ వాస్ ఆల్రెడీ ఎ స్టార్ కంపోజర్. ఎవరికైనా గుర్తుందో లేదో ఐ థింక్ చాలామంది మర్చిపోతారు. 'మన్మధుడు' సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అసలు ఆ! ఆ ఆల్బమ్ అయితే అంటే నాకు మాటలు లేవు. అంత మంచిగా ఉంటది. నువ్వు ఏ పాటైనా తీసుకో దాంట్లో. సో, దట్ వాస్ ది ఆల్బమ్ దట్ మేడ్ మీ టేక్ నోటీస్ అనమాట. ఓకే. ఈయన గారు డీఎస్‌పీ అనమాట. బట్ నువ్వు డీఎస్‌పీ ఇందాక మేము మాట్లాడినట్టు కదా!
'అందరివాడు', 'నమ వెంకటేశ' అండ్ దెన్ 'రెడీ' ఈ 3 ఆల్బమ్స్‌తో నువ్వు పోలిస్తే 'కింగ్' పాటలు చాలా పేల్స్ ఇన్ కంపారిజన్. సో, ఇట్స్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ బ్యాడ్. ఇట్స్ జస్ట్ నాట్ యాస్ గుడ్ యాస్ ది అప్ టు ద అదర్స్. మార్క్ ఆఫ్ పాత ఆల్బమ్స్‌కి ఆబ్వియస్‌గా. యాహ్! యాహ్! డెఫినెట్‌లీ. సో, యాహ్! దట్స్ అబౌట్ ద మ్యూజిక్. ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్‌కి ఏమైనా ఈ పాడ్‌కాస్ట్‌కి ఏమైనా ట్రాక్‌లో వచ్చిందంటే ఈ సెక్షన్‌లో వస్తది. నంబర్ 4 రైటింగ్ అండ్ డైరెక్షన్‌కి వచ్చేసరికి ఓకే. నేనొకటి క్లియర్ చేయాలి. ఈ సినిమాకి డైలాగ్ రైటర్ మన 'బీవీఎస్ రవి' గారు. ఎవరికైనా 'బీవీఎస్ రవి' గారు తెలీదంటే నేను చెప్తా. ఈయన 'అన్‌స్టాపబుల్' షోకి కరెక్ట్‌గా స్క్రిప్ట్ రైటర్. అలాగే ఆయన రాసే సినిమాల పేర్లు చెప్తా. 'మున్నా' అదొకటే గుర్తుంది ప్రస్తుతానికి. 'మున్నా' అండ్ దెన్ 'వాంటెడ్' అని ఒక సినిమా అసలు ఈ సినిమా జనాలకు ఉందో లేదో నాకు తెలీదు గానీ, సంక్రాంతి 2011కి వచ్చింది మిరపకాయతో సహా. అందరూ మిరపకాయకి ఎళ్లారు. ఎవరు గుర్తులేదు. అందుకే ఇది సినిమా గురించి ఎవడికి గుర్తులేదు. 'వాంటెడ్' అని సినిమా తీశారాయన. ఇది 'గోపిచంద్' అండ్ 'దీక్ష సేత్' ఉంటదా? అరే! ఒక్క సంక్రాంతి ఏదో ష ఐ ఓహ్ మై గాడ్! 'శృతి హాసన్' ఫస్ట్ అనుకున్నా. 'దీక్ష సేత్' ఎప్పుడో చేసింది. ఆహ్, దీ 'గోపిచంద్' అండ్ 'దీక్ష సేత్' ఉంటారు ఆ సినిమాలో. అది ఆడలేదు. దాని తర్వాత 2017లో ఈయన 'జవాన్' అని సినిమా తీశారు. విత్ 'సాయిధరమ్ తేజ్ అండ్ మెహ్రీన్' అది కూడా ఆడలేదు. సో, యాస్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్‌గా అంటే యాస్ ఎ డైరెక్టర్‌గా 2 టైమ్స్ ఫెయిల్ అయ్యారు. అండ్ దెన్ ఆయన రాసే సినిమాలేవి పెద్దగా గొప్ప సినిమాలేమి గాదు. ఈయన గాని కెరియర్‌లో ఏమైనా గోల్డెన్ మార్క్ ఉందంటే, ఈ సినిమాకి ఆయన డైలాగ్ రాసాడంటే నేనసలు నమ్మబుద్ధి లైక్ నాకసలు ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్. ఎన్ని క్లాసిక్ వన్ లైనర్స్ ఉన్నాయి సినిమా మొత్తం. అంటే ఇవన్నీ చెప్పుకోవాలి. సో, ఫస్ట్‌దైతే సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సీన్‌లు నేను బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత సీన్‌లో డైలాగులు చెప్తా. ఇది మన సో, ఇది ఫస్టు జేపీ ఎవడో ఫోను చేసాడు 'జయప్రకాష్ రెడ్డికి.' లైక్ వాడికేదో ఐ థింక్ వాడికేదో లోన్ కావాలి, అప్పు కావాలి, ఏదో కావాలి వాడికి. సో, జేపీకి ఏం చెప్పాడంటే, "మిస్ చేసావు ఈసారి బల్బు పేలదు, నీ బుర్ర పేలుద్ది" అని చెప్పాడు. సో, సినిమా అట్లా వెళ్తూనే ఉంటది. దాని తర్వాత శ్రీహరి ఇంట్రడక్షన్ ఉంటది. ఈ సీన్‌లో బ్రిలియన్స్ దీని గురించి ఎవడు మాట్లాడడు. ఏం చేశాడంటే శ్రీహరి అంటే డ్రాయింగ్ బోర్డ్, పెయింటింగ్ బోర్డ్ కనిపిస్తది కదా! సింపుల్‌గా హాఫ్ శ్రీహరిస్ ఫేస్ కనిపిస్తది. ఈడు సీరియస్‌గా చేసినట్టు. దాని తర్వాత వాళ్ళ బౌల్‌లో వాటర్ పెడతాడు. ఆడు చెయ్యి పెడతాడు. ఆహ్, మొత్తం రెడ్‌గా అవుతది. ఓకే. ఈడు ఎవడో ఒకడిని నరకాడు అని అనుకుంటాం. దాని తర్వాత కొంచెం కొంచెం ఎనకాలొచ్చి ఆడు జెప్తాడు. "ఇగ జూసుకోర్రి" అని జెప్పి ఆడేదో కుక్క బొమ్మ గీసాడంట. వాడు వాడు గుండాల్ని వాడినడుగుతాడు. "ఎట్లుందిరా?" దాని తర్వాత ఫిష్ వెంకట్ అంటాడు. "అంత మంచిగుందన్నా." ఆ తర్వాత చెప్తాడు. పక్కనే ఒక పిట్ బుల్ ఉంటది. ఆడేం చెప్తాడంటే, "దానికి జూపియరా ఖుషి అయితది" అని జెప్పి ఆ కుక్క జూస్తది. అదేమి చెప్పదు. దీని తర్వాత వేణుమాధవ్ వస్తాడు. వేణుమాధవ్ వచ్చి, "అన్న హైదరాబాద్ కప్స్ మన ఫిస్ల్ అయిపోతుందన్న." అరే ఊరుకోవే పెయింటింగ్ ఎట్లుందో జెప్పు. "ఇది పెయింటింగా? అరె కుక్క బొమ్మరా." "ఇది కుక్క బొమ్మ. నువ్వేమో పిచ్చి గీతలు గీసుడు, ఈ హౌలగాలు ప్రైజ్ జేస్తుడు. అరే హైదరాబాద్ ముచ్చట్లు చెప్తున్నాయంటే కుక్క బొమ్మ, నక్క బొమ్మ" అని జెప్పి. దాని తర్వాత ఫిష్ వెంకట్ వస్తాడు. నాకైతే నచ్చిందన్న. ఈడు శ్రీహరి మేనమాదిరి పట్టుకుంటాడు గాల్లో. పడుకున్నంత సేపు కన్నే అనుమానిస్తావురా కంఠం కొరుకుతా. అన్నా ప్లీజ్ అన్నా నన్ను వదిలేయ్. ఆడు వదులుతాడు. చిన్నప్పుడే నా దగ్గర పెరిగినావు కాబట్టి నేను ఈడు చేస్తున్నాను అని చెప్తాడు. దాని దాని తర్వాత సార్ చెప్తాడు. "అరేయ్! నువ్వు ఏదో చెప్తున్నావు కదరా! అన్న ఒక హైదరాబాద్‌లో ఏదో జరుగుతుందన్న" అని చెప్పి అక్కడ చంద్రమోహన్ అండ్ ఎవడాడు 'చంద్రమోహన్' అండ్ వేణుమాధవ్ సారీ 'చంద్రమోహన్' అండ్ 'నాగార్జున' ఉంటారు కదా! 'నాగార్జున' బొట్టు సీను. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. దాని తర్వాత చెప్తాడు. "అరే! మీరందరూ లైక్ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోవండి. అక్కడ బాగుంటది." దాని తర్వాత అందరూ కిందకొస్తారు. కిందకొచ్చేసరికి శ్రీ
ఆడు చెప్తాడు, "అరే! పెద్ద మనిషి గదా! ఏదో 10 పైసలు ఇస్తానని నేను ఆడికి మాట ఇచ్చాను. అరే! క్రైమ్ జేసి మాకు కమిషన్ తీసుకొస్తుండు." తర్వాత వేణుమాధవ్ అడుగుతాడు, "అన్నాడు దాసివేసిలాకి ఒప్పుకున్నాడా?" ఆడి దగ్గరికి తీసుకొచ్చి, "కరెక్ట్‌గా అడిగినావురా. అవురా? నేను సీరియస్‌గా అడిగి ధమ్కి ఇస్తుంటే అస్సానగర్‌లో పోలీసోళ్ళు మా పోరులు పొగివాళ్ళు కొడతారని నాకే కమ్జోర్ చేస్తావు." నన్ను కొడతాడు. గా బంగ్లాలో పందులున్నాయి గదా! గా బం గా గా బంగ్లాలో మొత్తం నువ్వే సాఫ్ జేయాలని ఆడికి జెప్తాడు. అండ్ దెన్ దాని తర్వాత ఇదంతా నడుస్తూ ఉంటది. అండ్ దెన్ ఐ థింక్ ఈ కామెడీ సీన్స్ అంతా దాని తర్వాత ది బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ కమ్స్. 50 మినిట్స్ అవుతది అప్పుడు సినిమాకి. అప్పుడు బ్రహ్మానందం ఎంట్రీ ఉంటది. ఆడు కారు దిగుతాడు. ఆడంటాడు, "రే! రే! రే! రికార్డ్ చేయి, రికార్డ్ చేయి." ఇది స్టార్టింగ్‌లో చెప్తాడు. ఇది హిందండి, ఇది తెలుగండి" అని ఏదో ఒక షాకింగ్ ఒక బీజీఎం వస్తది. దాని తర్వాత 'త్రిష' కనిపిస్తది. నడుస్తూ ఉంటాడు. "ఏయ్ శ్రావణి, అతను జయసూర్య గారు." బ్రహ్మానందం ఒక లుక్ ఇచ్చి, బ్రేక్ ఆ ఇట్. బ్లూ ఆ బ్లూ డ్రెస్ అమ్మాయిని లోపలికి పంపించి బ్రేక్ ఇద్దామని చెప్తాడు. ఆ అమ్మాయి లోపలికొస్తది. ఇన్‌సైడ్ ద రూమ్‌లో ఏం జరుగుతుందంటే ఆహ్, చెప్తది. "నీ పేరేంటి?" "శ్రావణి." బ్యూటిఫుల్ నేమ్. పేరులోని సంగీతం ఉంది. శ్రీ శ్రావణి టు బి ఫ్రాంక్ మనకి శృతి, లయ, తలుపు, తాళాలు, గోళాలు ఏవి తెలీదు. బట్ ఐ యామ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కోడితో డబ్బేసి. సీన్ ఇంకోసారి జెప్పు. పక్కో పక్కో ట్యూన్ దొబ్బేసి వినపడింది. శ్రీనివాస్ రెడ్డి జెప్తాడు. పక్కోడు నవ్వేయడం వల్ల బ్రహ్మానందం టర్న్ జేసి వినపడింది. దాని తర్వాత ఏదో జెప్తాడు. మన ఇద్దరికి కావాల్సింది అంటే ఉండాల్సింది రిలేషన్‌షిప్. భార్యాభర్తల సంబంధం లాంటి. నో, నో, నో డోంట్ మిస్టేక్ మీ. దాని తర్వాత ఆడు శ్రీనివాస్ రెడ్డికి జెప్తాడు. "రేయ్! సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. ఆమెకి కార్ పంపించు వచ్చేస్తది." అర్థమైంది గదా! త్రిష అంటే బాగా అర్థమైంది. నేను చెప్పు తీసుకొని కొట్టాలి. కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి ఇచ్చానని నేను జేయను. నిన్ను గాదు. నా టాలెంట్‌ని నమ్ముకొని వచ్చాను చూడు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి మళ్ళొస్తాడు. గెస్ట్ గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా? దాని తర్వాత అసలు ఏం నడుస్తుందో నాకు తెలీదు. పాడనా తీయగా ఏం ఏవేమో జరుగుతుందక్కడ. ఫస్ట్ అమ్మాయి వస్తది. రోస్ట్ జేస్తాడు. కానీ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. ఫ్యాంటాస్టిక్ అని జెప్తాడు. దాని తర్వాత అమ్మాయొస్తది. అమ్మాయొచ్చిన తర్వాత నేను పాడే పాట 'శంకరాభరణం' సినిమా నుండి 'సామజవర గమన' ఆహ్, నాకు నాకు గుర్తులేదు పాట. ఐ థింక్ రాసినట్టు వ్యక్తి మేబీ సిరివెన్నెల గారు. అండ్ దెన్ సంగీతం కేవి మహాదేవన్. అదే ఈడు చెప్తాడు. ఇది మా మావ పాట. ఈ పర్టిక్యులర్ పాటకి నాకు ప్రత్యేకమైన ఒక అనుబంధం ఉంది. ఐ విల్ టెల్ ఇట్ నౌ. శ్రీనివాస్ రెడ్డి చూసి కొంపదీసి మీరు చేశారని చెప్తారా ఏంటి? బ్రహ్మానందం తలకాయ ఊపి ఒక హెడ్ నోడ్ చేస్తాడు. నో అని చెప్తాడు. హమ్మయ్య! ఇక్కడ ఎ క్లాసిక్ డైలాగ్స్ అంటే క్లాసిక్ డైలాగ్స్. 'శంకరాభరణం' ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్‌లో సిట్టింగ్ ఏసాం. విశ్వనాథ్ గారి సంగతి తెలిసిందే గదా! ఏది గాని పటా ఏది గాని ఒక పటాలో ఒప్పుకోరు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. అప్పుడు ఎడకిలా. నేను మావతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ ఒకసారి మావ ఏదో హమ్ చేస్తూ హ్మ్, 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 హ్మ్ అనగానే టక్కని క్యాచ్ చేసి మావ ట్యూన్ చేసిందన్నారు. ఆహ్, అతను అలర్ట్ అయిపోయి ఆ ట్యూన్ చేసేసారు. నా జడ్జ్‌మెంట్‌కి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాంటి పాట నువ్వు సెలెక్ట్ చేసావంటే సాహసం అని చెప్పాలి. ఎనీవే విష్ యూ ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. ఆ అమ్మాయి పాడుతూ ఉంటది. దాని తర్వాత చెప్తాడు. ఆడు మొత్తం ఈ సీన్‌లో ఏం జరుగుతదంటే నాగార్జున బేసిక్‌గా ఛానెల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటాడు. చంద్రమోహన్ చెప్తాడు. "అరేయ్! అస్తమానం ఛానెల్ ఫ్లిప్ చేయకండ్రా" అని చెప్పి ఆ అమ్మాయి ప్రోగ్రామ్ వస్తది టీవీలో. ఈడేదో చాలా రొమాంటిక్‌గా చాలా లైక్ క్రీపీగా చూస్తూ ఉంటాడు. వాడు నెక్‌ని రబ్ చేసుకొని దాని తర్వాత ఔట్ బర్స్ట్ వస్తది. "శ్రావణి నువ్వెంచుకున్న రాగం ఏంటి? తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు. నువ్వు పాడుతున్న టెంపోయే నంబరు. తకిడి తకిడి తకిడ 2, 4 తకిడి తకిడి తకిడ 6, 8 ఆ పాట విలువ తెలుసా నీకు? డు యూ నో ద వాల్యూ ఆఫ్ ద సాంగ్? వేర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్."
ఇక్కడ నువ్వు ఎన్ని సార్లు విన్నా అనేది నువ్వు పగలబడి నవ్వుకుంటావు. ఇప్పటి వరకు నాకు ఈ డైలాగ్ గుర్తుంది. నేను చచ్చిపోతూ నేను నవ్వుతూ ఉంటా. నేనేమంటున్నానంటే ఆకలేసి ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఇంకో రకంగా అంటాడు. ప్రతి రాగానికి ఒక ఆడేం సారీ ఐ ఫర్గాట్ టు రైట్ ఇట్ డౌన్. ఆ రోజు చెప్తాడు. మీలాంటి బ్రేక్ అవ్వాల్సిన మ్యూజిక్ డైరెక్టర్స్‌కి డోంట్ డిసప్పాయింట్ అస్. నీ వస్త్రాలు పెట్టే సగం నీ టాలెంట్‌లో చూపించు. ఐయామ్ టెల్లింగ్ థాట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందని భయమేస్తుంది. బ్రేక్ ఇవ్వాలని మాలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని డిసప్పాయింట్ చేయకు. డోంట్ డిసప్పాయింట్ అస్. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం. కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రారు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి అడుగుతాడు. గెస్ట్ హౌస్‌కేనా? బ్రహ్మానందం బేసిక్‌గా తలకాయ ఇప్పి హెడ్ నోడ్ చేస్తాడు. యెస్. కనీసం ఫైనల్ షో డెడికేషన్ చూపించు. బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం అని చెప్పి. ఆ అమ్మాయి పోతది. శ్రీనివాస్ రెడ్డి అడుగుతాడు. అదేంటి అంత బీపీ వచ్చింది పోతారని భయపడ్డాను. దాని తర్వాత చెప్తాడు. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? రియాక్షన్ చూడు ఎలా ఉంటదో. దాని తర్వాత నీకు డ్రమ్స్ కనిపిస్తాయి. అండ్ దెన్ ఇప్పుడు మన రామచోగే శాస్త్రి క్యామియో ఉంటది. ఆడేదో పాడుతూ ఉంటది. ఇది మధుమలసం ఇది తరహాసం. దాని తర్వాత ఆడొస్తాడు. ఏ ఆపయ్య శాస్త్రి ఆ భాష ఏంటి తరహాసం. నాకే అర్థం కావట్లేదు. ఈ జనాలకి ఏం అర్థమవుతది? లేదు అర్థమవుతది గురూజీ. ఏ నోర్మై ఏంటి సటాయిలేస్తున్నావు ఏంటి? ఆ తర్వాత ఎవడో ఒకడొస్తాడు. సార్ మీకోసం ఎవరో వచ్చారంట. ఆ! లోపల రమ్మను అని చెప్తాడు. నాగార్జున వస్తాడు. అండ్ దెన్ వాడడుగుతాడు. "రేయ్! ఎవర్రా మీరు?" "మీ ఫ్యాన్స్ అండి." "ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్." "ఇదెప్పుడు పెట్టారు?" "జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్." మొన్న మొన్న ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడంగానే ఏలు పూలు జడుస్తారని చెప్పారు. పాతిక వే కానీ 25,000 పట్టుకెళ్ళు. కనీసం చప్పలు కూడా కొట్టలేదు. మేము ఆ టైప్ కాదు సార్. ఏ టైపో? వాళ్ళు తీసుకొని కూడా కొట్టలేదు. మేమేం తీసుకోకుండానే కొడతాం. అని చెప్తాడు ఆడికి. నా రోజు చెప్తాడు. ఆహ్, ఈ బ్లడ్ కావాలి సార్. ఎవరి బ్లడ్డు? మీ బ్లడ్డు. ఎందుకు? రాష్ట్రం మొత్తం మీ బ్లడ్ పంచేయాలని ఫిక్స్ అయ్యాం సార్. నా బ్లడ్ పంచడానికి నువ్వెవడివో పక్కోడిని దొబ్బేయడానికి నువ్వెవడురా? లాగుబీట కొడతాడాన్ని. ఆ తర్వాత మొత్తం అయిన తర్వాత ఆడు చెప్తాడు. బ్రహ్మానందం చెప్తాడు. "మీరు నా ఫ్యాన్స్ కాదు సార్. ఆవిడ ఫ్యాన్స్." చాలా సార్ అది సూపర్ డైలాగ్ వస్తది. "నువ్వు చాలా షార్ప్ రా. అందుకే అంత లేట్‌గా క్యాచ్ చేసావు." సో, ఆ మ్యూజిక్ సీన్ మొత్తం జస్ట్ నువ్వు ఎన్ని సార్లు చూస్తే నువ్వు అన్ని సార్లు నవ్వుకుంటావు. అండ్ నెక్స్ట్ వస్తదంటే అయితే యాక్చువల్లీ దీనికి ముందు వస్తది. బట్ దీంట్లో నా ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవడాడు 'మాస్టర్ భరత్' తెలుసు కదా! సో, మాస్టర్ భరత్ బేసిక్‌లీ శ్రీహరి వాళ్ళ పెయింటింగ్ టీచర్. సో, ఆడొస్తాడు. అండ్ దెన్ పెయింటింగ్ చూపిస్తాడు. ఆడడుగుతాడు. "ఏంటిది?" శ్రీహరి చెప్తాడు. "కరుణించిన ఆకాశం." ఆ! కరుణించిన ఆకాశం. వీడు బేసికల్లీ నిద్ర లేదు. వీడికి ఆకలేస్తుంది. బేసికల్లీ నీళ్ళ నుండి 3 డ్రాప్స్ వాటర్ లీక్ చేశాడు మాస్టర్ సాబ్. తర్వాత అడుగుతాడు. "వాడికి చెవులెక్కడ?" "వాడు చెవిటోడు మాస్టర్ సాబ్." దాని తర్వాత చెప్తాడు. "అంటే నీకు బుర్ర లేకపోతే తలకాయ తీసేద్దామా?" అందులో చెప్తాడు. "అరే! అన్ని కన్వే చేయలేము కదా సార్ మాస్ సాబ్ అంతా క్లియర్‌గానే ఉంది." దాని తర్వాత వేణుమాధవ్ వస్తాడు. "రేయ్! ఏంట్రా ఎదో డిస్టర్బెన్సు?" "అరే! ఏం లేదన్నా ఇంపార్టెంట్ విషయం." తర్వాత చెప్పాడు. "ఏమిరా జ్ఞాని ఇక్కడంతా క్లియర్‌గా ఉందని నువ్వు చెప్తున్నావు గదా!" "అవును." "అరేయ్! నువ్వు చెప్పరా ఈ పెయింటింగ్‌లో ఏం జరుగుతున్నట్టు?" వేణుమాధవ్ చెప్తాడు. "ఈ పోర్రోడు పాయిఖానా ఎళ్ళడానికెళ్ళాడు. మగ్గు మర్చిపోయాడని తుడుచుకోవడానికి ఆ ఆకులని గిట్లా చూస్తున్నాడు. అంతనే." శ్రీహరి ఫీలవుతూ ఉంటాడు. ఈడు చెప్తాడు, "ద బాధపడకురా గాని, నీ మైండ్‌లో చాలా దరిద్రమైన థాట్స్ ఉంటాయి. కానీ అది బయటకొచ్చిన తర్వాత ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు హ్యాండ్ షేక్ అవుతుంది. మందు మానేయి." మరి మందుకి దీనికి సంబంధం ఏంటి మాస్టర్? హ్యాండ్‌లో షేకింగ్ తగ్గించి షేప్‌లో స్కెచ్ వస్తది. రేపు కలుద్దాం అని చెప్పి. దాని తర్వాత వేణుమాధవ్ వచ్చి ఆడు కొడతాడు. "ఏమిరా ఆకులు తుడుచుకోవడానికి చూస్తున్నాడు." అండ్ దెన్
ఇంకేమైనా ఉన్నాయా? యాహ్! దాని తర్వాత ఈ సినిమా అయితే కన్‌ఫ్యూజింగ్ ఉంటదంటే అది కన్‌ఫ్యూజింగ్ ఉంటది. విల్ గెట్ టు థట్ లేటర్. బట్ సునీల్, శరత్ సీన్ ఉంటది గదా! సో, పెళ్లి చూపుల సీన్ ఉంటది. యాక్చువల్లీ పెళ్లి చూపులు సునీల్ అనమాట. సో, సునీల్ వస్తాడు. అండ్ దెన్ ఎంఎస్ నారాయణ వస్తాడు. యెస్. సునీల్ అంటారు. ఐయామ్ శరత్. నువ్వు శరత్ అయితే నాకేంటి? భరత్ అయితే నాకేంటి? అదేంటి సార్ మీరే రమ్మన్నారు గదా! అప్పుడు రమ్మన్నాను. ఇప్పుడు పో అంటున్నాను పోరా! అది గూడా ఒక సూపర్ సీన్ ఉంటది. సారీ మీ అందరికి నేను మర్చిపోతున్నాను. బట్ యాహ్! నేను రాసుకున్న డైలాగులు అండ్ సీన్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకుంటే రోజంతా ఇక్కడే ఉంటాం గదా! సో యాహ్! బట్ యాహ్! ప్రణవ్ ఫీల్ ఫ్రీ. సారీ ఐ హావ్ బీన్ టాకింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఏమన్నా No, you're good. So actually, one thing I noticed recently comedy scenes చూస్తే back to that singing show comedy scene. I think a first singer వచ్చినప్పుడు ప్రతి షాట్ లో యూ కెన్ సీ బ్రహ్మానందకి ఒక షాట్ ఇంకో ఎక్స్ప్రెషన్ చూపించారు లైక్ ఒక వైపు ఫేస్ ఇటువైపు లాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని హోల్ టైం లైక్ వాస్ డిసైడింగ్ ఏదో లైక్ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని యాహ్! అది కూడా బాగా నోటీస్ చేశాను. ఈవెన్ 'త్రిష' పాడుతున్నప్పుడు అది కూడా చెప్పారు. ఇట్స్ లైక్ షుడ్ ఐ సే సంథింగ్ నైస్ బానే బాలేదని ఏం ఫీల్ అవుతారు కానీ then he unleashed obviously. But yeah, it's just like these small details. It's like it leads to like all these chinna memes because like especially the one where it's like it, it says break it down ready. So basically like ఎప్పుడైనా like a కొత్త film అనౌన్స్ చేస్తే ఆర్ ఎప్పుడైనా కొత్త సాంగ్ రిలీజ్ చేస్తే లైక్ చాలా మంది మీమ్ పేజెస్ ఏమంటారంటే లైక్ పాట బావుంటే బ్రేక్ ఇద్దాం రెడీగా ఉన్నాం. మూవీ బావుంటే బ్రేక్ ఇద్దాం బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. సో that's the famous things I remember basically ఈ సినిమా like comedy scenes or even Venu Madhav scene where he decodes Srihari painting actually 2020 కరోనా టైంలో ఫస్ట్ సినిమా ఓటీటీలో వచ్చింది. నాకు చాలా గుర్తుంది. లైక్ ఒక మీమ్‌లో బేసిక్‌గా ఆ సేమ్ మీమ్ టెంప్లేట్‌లో ఇట్ సమ్డ్ అప్ ద హోల్ 'వి' మూవీ స్టోరీ. దాంట్లో అదితి రాయ్, హైదరి చనిపోతారు. అండ్ దెన్ నాని gets revenge on Sudhir Babu, and then that's the story. And he's a basic. It's like a చాలా మంది వేణుమాధవ్ కామెడీ సీన్ డికోడింగ్ లాగా యూజ్ చేస్తారు. సో how that's basically the main things I remember. I think ఇంకోటేంటంటే I remember చాలా బాగా గుర్తుంది. I think this is like one of the final movies AVS గారు యాక్ట్ చేసిన సినిమాలు. I remember like Shagat, Sunil, and then him work at the same I think software company, and then అక్కడ నాగార్జున గారు కూడా వస్తారు. He's telling Krisha, I know he's telling her that I'm just filling in for him, and he's angry at me, and then basically అన్ని తిట్లు సునీల్ పైన వేస్తారు. So that's what I remember as well too. యాక్చువల్లీ అది మనం ఫిల్మ్ చేద్దాం. ఆ సీన్ రాసుకున్నా. అదంతా అదంతా జరిగే సేపు. దాని తర్వాత ఏవిఎస్ గారు సునీల్ వైపు చూస్తాడు. అరే శరత్తు అడ్డమైన వాళ్ళందరూ ఆఫీస్‌లోకి తీసుకొచ్చి నన్ను నానా మాటలు అనిపిస్తావా? అరే ఆడెవడో నాకు తెలీదు సార్. ఎవడో తెలియకపోతే నీ కుర్చీలో ఎందుకు కూర్చున్నాడు? నీ క్యాబిన్‌కి ఎందుకొచ్చాడు? కుర్చీలో కాదు సార్. అసలు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చాడో నాకు తెలీదు అని చెప్తాడు ఆడు. అండ్ దెన్ దీనికి ముందు ఇంకొన్నుంటాయి. దాని తర్వాత డైరెక్షన్‌కొద్దాం. బట్ బ్రహ్మానందం, శ్రీహరి ఫస్ట్ సీన్ అయితే ఐ థింక్ లైక్ మోర్ దెన్ సింగింగ్ సీన్ కంటే ఇక్కడ పంచెస్ నాకు చాలా ఇష్టం. దాని తర్వాత చెప్తాడు ఆహ్, "ఏ ఏంటి భయ్యా నువ్వు డాన్ గదా! ఇంత సింపుల్‌గా కూర్చుంటున్నావు ఏంటి?" శ్రీహరి చెప్తాడు. నీ సినిమాలో చూపెట్టినట్టు ఆడిని పడుస్తామంటే కూర్చుంటావా ఏంటి బాయ్? అదేదో బ్రహ్మానందం చెప్తాడు. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవ్వడం నిజంగా గ్రేట్ కదరా! శ్రీహరి చెప్తాడు. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. రవి అంటాడు, "ఏం లేదు భయ్యా 3 డేస్ నుండి నిద్ర లేదు. వచ్చి కాలెత్తుకోమంటావోయ్" ఒక రౌడీ ఎదవ ఒక థర్డ్ క్లాస్ ఫెలో నా స్టూడియోకొచ్చి నన్నే హర్ట్ చేశాడు. శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. హర్ట్ చేయడం ఏంటండి కొల్ల పొడుస్తాను. బ్రహ్మానందం ఒక లుక్ ఇస్తాడు. అలా చూస్తే ఏంటంటే డాక్టర్ల దగ్గర, దాదాల దగ్గర ఏది దాచుకోకూడదు. ఉన్నట్టుండి చెప్పేయాలి. బ్రహ్మానందం ఒకసారి చూస్తాడు. "నువ్వు చెప్పేయడం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అది కూడా నువ్వే చెప్తావా?" అది భయ్యా సంగతి. ఇప్పుడు నేనేం చేయాలి? వాడిని ఎలా కొట్టాలంటే వాడు ఈడిని ఏడ బజాయించడం నాకేం వర్కరా? దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. ఐ థింక్ సినిమాలో నా ఫేవరెట్ లైన్స్ ఇక్కడే.
నాకెరక సార్. అసలు నా లైఫ్‌లో అలాంటి కొట్టడే బట్ కొట్ చూడలేదు. ఒక శివమణి జాజ్ కొట్టినట్టు. ఒక ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు. ఇది నా ఫేవరెట్. 'శంకర్' సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు. కొట్టడు, పాడించడు, కొట్టడు, పాడించడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇంకో మాట ఏంట్రా, ఒక మాటలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టాడు సార్. శ్రీహరి నవ్వుతూ ఉంటాడు. అరే! సమజయింది ఊరుకోవే. వాడినెట్లా పొంగివాళ్ళు కొట్టాలో, ఇప్పుడు వాడు కూడా ఆడిని పొంగివాళ్ళు కొట్టాలి కదా! ఇంతకీ ఆడి పేరేంటి? బొట్టు సీను. దాని తర్వాత ఆడు ఈడికి పెయింటింగ్ ఏసినాడు. ఆడొక జీప్ మీద కూర్చొని గిటార్ పట్టుకొని మంచిగున్నావురా గుండ్రం కోతి బొమ్మ లెక్క అని చెప్తాడు. అంత అయిన తర్వాత చెప్తాడు. ఎట్లుందిరా నీ బొమ్మ అని చెప్పి బ్రహ్మానందం గారు అసలు మాటలే లేవు దాంట్లో. ఓకే. ఆల్‌మోస్ట్ దీన్ని కంక్లూడ్ చేయాలంటే ఆహ్, 'ఫిష్ వెంకట్' ఒక సీన్ ఉంటది. ఇప్పుడు ఏం జరుగుతది ఏం జరుగుతదంటే వాళ్ళకి డౌటొస్తది. ఇంటర్వల్‌లో బేసికల్లీ 'నాగార్జున కమ్స్ యాస్ శరత్' బట్ శ్రీహరికి డౌటొస్తది. ఓకే. ఈడు శరత్ గాడినా? లేకపోతే శరత్ గాడు బొట్టు సీనా? వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నారంటే, శరత్ గాడు హోటల్‌లో ఉంటారు. దాని తర్వాత మళ్ళీ బొట్టు సీను ఇంటికెళ్తారు. మళ్ళీ నాగార్జున అక్కడే ఉన్నారు. ఇప్పుడు వీరికి డౌటొస్తది. శ్రీహరి అంటే, అరే! వాడు శరత్ బాబు ఈడున్నాడు. ఆడు ఇక్కడున్నాడు. దాని తర్వాత ఫిష్ వెంకట్ చెప్తాడు. నేను చెప్తా వినన్నా. మొన్న దసరాకు టీవీలో పాత హిందీ సినిమా చూస్తున్నా. దాంట్లో పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదన్న. వాళ్ళకి ట్విన్స్ పుడతారన్న. దాంట్లో శ్రీహరి అడుగుతాడు. ట్విన్స్ అంటే ఏందిరా? కవల పిల్లలన్న. అతడు దాన్ని కొడతాడు. మొక్క అంకరేజ్‌లో ఎందుకు బే? తెలుగులో చెప్పొచ్చు కదా! దాని తర్వాత ఇంకో సీన్ ఉంటది. ఇదే లాస్టు. దాంట్లో డైరెక్షన్ గురించి చెప్దాం. బెనర్జీ అండ్ శ్రావణ్ వస్తారు. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ డైలాగ్ ఇది. శ్రీహరి గన్ను తీస్తాడు. దాని తర్వాత అందరూ గన్ను తీస్తారు. దాని తర్వాత అందరూ గన్స్ తీసుకొని మళ్ళీ లోపల పెట్టుకుంటారు. శ్రీహరికి డౌటొస్తది. ఆడేం చెప్తాడంటే, "ఇక్కడ ఏమైనా ఎగ్జిబిషన్ నడుస్తుందా? సిలబస్ ఏంటో చెప్పరా?" దాని తర్వాత మళ్ళీ ఫిష్ వెంకటొస్తాడు. "అన్నా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి సైడ్‌కి అని చెప్తాడు. ఎందుకంటే బెనర్జీ, శ్రావణి ఎందుకొస్తారంటే, "మాకు కింగ్ కావాలి. కింగ్‌ని పట్టుకురా." అదే ఫిష్ వెంకటొచ్చి ఇంకోటి చెప్తాడు. "అన్నా అప్పుడు ఏం జరిగిందంటే, ఆ నవాబ్ ఫ్యామిలీ‌ల ట్విన్స్ కాదన్నా ముగ్గురు పుట్టారు. ఆ ము ఆ మూడోడే ఈ కింగాడు." "అరె! కరెక్ట్‌గా చెప్పినావురా" అని చెప్పి. దాని తర్వాత బ్రహ్మానందం అదే కాంట్రాక్ట్ తీసుకొని నాగార్జునని పట్టుకోవడానికి చేస్తాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ శ్రీహరి వస్తాడు. దాని తర్వాత వాళ్ళు మొత్తం అంటాయి చేసిన తర్వాత, "అరే! జర్రుండే నేను సచ్చిపోయి ఉండుదురా." "ఏమిరా వాడిని పట్టుకోమంటారంటే నన్ను తొలగిస్తారు బే. ఇంతకీ నన్ను తన్నినోడు ఎవడురా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ గాడన్నా. ఈ పొట్టి సాలెగాడా? రేయ్" వాడిగా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే రాత్రంతా ఇక్కడే ఉండిపోతాం. బట్ నేను రాసినంత వరకు ఇవి. సో, ఈ సినిమాలో రైటింగ్ అండ్ డైలాగ్స్ ఏదైనా గుర్తున్నాయంటే బేసికల్లీ ఇట్స్ జస్ట్ ఎ కామెడీ సీన్. డైరెక్షన్ పరంగొస్తే ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే. మొన్న మీ పాడ్ కోసం సినిమా మొత్తం మళ్ళీ చూసా. అంటే సినిమా ఎంటర్‌టైనింగ్ ఉంటది. బట్ దిస్ యాక్చువల్ స్టోరీ ఇట్‌సెల్ఫ్ అంత ఎక్సైటింగ్ లేదు. బికాజ్ తీరా చూస్తే ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్క్రిప్టు అన్నెసెసరీగా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటది. బికాజ్ ముందు కింగ్ చచ్చిపోతాడు. ఓకే. కింగ్ చచ్చిపోయాడు గదా! ఇప్పుడు నెక్స్ట్ డే సడెన్‌గా మళ్ళీ నాగార్జున వస్తాడు. ఈడు కింగే అంటే సినిమా మొత్తం నువ్వు గెస్ చేస్తూ ఉంటావు ఎవడెవడని. కింగ్ చచ్చిపోయాడు. కానీ కింగ్ ప్లేస్‌లో ఈ బొట్టు సీను గాడు వచ్చాడు. సో, ఈ బొట్టు సీను గాడు కింగా? లేకపోతే వీళ్ళిద్దరు సెపరేటా? దాని తర్వాత వేరే ఐడియాతో ఇంకో ఒకడు ఐడెంటిటీని స్టీల్ చేసి ఆడ షరత్ అవుతాడు. సో, ముగ్గురు ఒక్కడే 3 పాత్రలు నడిపిస్తున్నాడు అట్లాగే. అదే చివరికొచ్చేసరికి సినిమా ఏదో నడుస్తూ ఉంటది. బ్రహ్మానందం మాయమైపోతాడు. దాని తర్వాత మళ్ళొస్తాడు. బట్ దెన్ లాస్ట్ 30 మినిట్స్ సడెన్‌గా ఈ సినిమా ఎందుకో చంద్రముఖి అవుతది సినిమా. రేయ్! ఈ టోన్ షిఫ్ట్ ఏందిరా? నాకట్లా వినిపించింది. బట్ ఇంకోటి నేనేం గమనించానంటే, ఈ సినిమా కామెడీ సీన్స్ దాదాపు ఒక 45 మినిట్స్ ఉంటది. 45 మినిట్స్ ఉన్నంత సేపు ఇట్స్ ప్రాబబ్లీ బెటర్ అంటే వాళ్ళు చేసే కాంపిలేషన్ ఎడిటింగ్ గదా! ఆ సీన్స్‌లో. ఇట్స్ బెటర్ దెన్ ది యాక్చువల్ ఫిల్మ్. బికాజ్ ఈ సినిమాలో
నువ్వు ఈ సినిమా చూసినప్పుడు నీకు ఆ సినిమాలో డైరెక్షన్ కనిపిస్తదండి. వాళ్ళ డైరెక్షన్ తీసే కసి ఇట్ విల్ లాస్ట్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాండమిక్ టైమ్‌లో అంటే ఏ సినిమాని తీసుకోండి. 'అతడు', 'ఒకడు', 'పోకిరి', 'నువ్వు నాకు నచ్చావు' కదా! వాళ్ళు ఎంత మంచిగా డైరెక్ట్ చేశారంటే నీకొకటి కనిపిస్తది. ఈ సినిమాలో అయితే ఐ ఫెల్ట్ ఇట్ లాక్డ్ ఫినెస్ ఆఫ్ అదర్ మూవీస్ ఆఫ్ శ్రీను వైట్ల విచ్ ఆర్ వెరీ పేసీ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఈ సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదు. బట్ అట్ ద సేమ్ టైమ్ నీకెక్కడ అంత గ్రిప్పింగ్ ఉంటదు. నీకు చాలా లైక్ లెంగ్తీగా అనిపిస్తది. బట్ అట్ ద సేమ్ టైమ్ నీకు బోర్ కొట్టదు. సో, ఆ ఇంటెన్సిటీ అండ్ కన్విక్షన్ ఆఫ్ అదర్ శ్రీను వైట్ల మూవీస్ నాకైతే పర్సనల్‌గా ఈ సినిమాలో అయితే కనిపించలేదు. బట్ యాహ్! ప్రణవ్ ఓవర్ టు యూ. Yeah, I think like బేసిక్‌గా ఈ సినిమా చూసుకుంటే ఇట్స్ లైక్ you can break it up into like కొన్ని halves అయితే like the first couple like first 20 minutes ఏంటంటే it's like explaining like Nagarjuna వాళ్ళ family like ఎలా పుట్టి ఎలా పెరిగారు and then how like their four like I believe his four uncles were trying to like basically cheat them basically and then ఆ time నుంచి you introduce Buttasinu character and then how he like has to like go with his own life and then how he gets to deal with the Nagarjuna వాళ్ళ main family తో it's just like then నాకు గుర్తుంది ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ట్విస్ట్ మీద ట్విస్ట్ జనరల్‌గా కొన్ని సినిమాలైతే లైక్ యూ ఎక్స్‌పెక్ట్ ఏదో లైక్ ఒక ట్విస్ట్ ఉంటే చాలు అని అనిపిస్తుంది. ఈ సినిమాలో అయితే దేర్స్ సో మెనీ ట్విస్ట్ అసలు ఇట్స్ లైక్ కొన్ని సెకండ్స్ అయితే ఓహ్! ఈయన బొట్టు సీన్. ఓహ్! నో వీడు యాక్చువల్లీ కింగ్ అండ్ దెన్ లాస్ట్‌కి ఆబ్వియస్‌గా ఐ థింక్ అతను యాక్టర్ ఎవరు? ఐ థింక్ ఎవరు రివీల్ చేస్తారు. హూ వాస్ ద గై వాస్ ఇట్ 'సుప్రీత'. నో, నో. 'సుప్రీత్' కాదు. లాస్ట్‌కి ఆయనెవరు 'ధర్మాంబ సుబ్బవరపు' ఫైనల్‌గా రివీల్ చేస్తారు. ఈయన యాక్చువల్లీ కింగ్ అండ్ దెన్ హోల్ ప్లాన్ ఆయనే వేశారని అండ్ దెన్ రివీల్ చేస్తారు కదా! లైక్ దిస్ ఈస్ జస్ట్ మై ప్లాన్ అని అండ్ దెన్ ఫైనల్‌గా మన్మంత్ మోహన్ దాస్‌కి సారీ కూడా చెప్తారు. 'కాజ్ ఐ నెవర్ మెంట్ టు లైక్ చీట్ యువర్ ఫాదర్' అలా అని కాదు. సో ఇట్స్ జస్ట్ లైక్ ఐ అది ఫెల్ట్ ఇట్ లైక్ యాక్చువల్లీ చంద్రమోహన్ చెప్తారు ఓకే. క్లైమాక్స్‌లో. 'చంద్రమోహన్' ఓకే. చంద్రమోహన్ గారు. And then దాంట్లోనే it just reveals like it felt like ఒక part 2 it felt like it was going at one pace and then end వచ్చిన తర్వాత it goes at like one really fast marathon pace. So it's just like yes, కొన్ని సినిమాలు అయితే ట్విస్ట్ బావుంటాయి. బట్ ఈ సినిమాలో అయితే ఇట్స్ జస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ and you get confused like oh what actually happened and even last like I think the last 5 minutes లోనే I think నాగార్జున వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు. Like ఇది అసలైన జరిగిన కథ. So it's just like అది నాకు యాహ్! గుర్తుంది. లైక్ అసలేమైంది అని నాకు కూడా లైక్ డౌట్ వస్తుంది కొన్నిసార్లు. బట్ ఆబ్వియస్‌గా వి ఆల్ అండర్‌స్టాండ్ లైక్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ అండ్ ఆల్. బట్ I think it was just one of those movies where like the comedy literally dictated the whole cinema, while like the other half of the story was just like there, like almost కొంచెం filler laga, but it's still like an entertaining movie. Like if anyone wants to watch, obvious even say a lot better than like కొన్ని comedy cinema like recent time like వచ్చిన comedy cinemas కన్నా ఇదే better like obviously because it's just out the comedy scenes just outdo the whole movie itself. యాహ్! లేదు నువ్వు చెప్పేది 100% నిజం. ఇప్పుడు నేను 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 గమనించానంటే బికాజ్ యాహ్! లిటరల్లీ అదేరా. బికాజ్ నువ్వు సినిమా చూసే కొద్దీ కదా ఓకే. ఒక సీన్‌లో ఆడు బొట్టు సీన్ అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఆడు శరత్ అంటాడు. నెక్స్ట్ సీన్ బొట్టు సీన్ అంటాడు. నెక్స్ట్ సీన్ శరత్ అంటాడు. ఇక్కడ ఎవడు అంటే ఆబ్వియస్‌లీ అందరూ ఒకే నాగార్జున గదా! బట్ అట్ ద సేమ్ టైమ్ నా బిగ్గర్ క్వెషన్ ఏంటంటే అసలు ఈ సినిమాలో బెనర్జీ, శ్రావణ్ ఎవరు? వా వాళ్ళు Oh, ఎందుకొచ్చారు? వాళ్ళు లైక్ ఇది ఫన్నీయెస్ట్ ఇది. అండ్ ఈ సినిమా ఐ థింక్ ఇంకో రీజన్ ఉంది దీనికి. ఇప్పుడు 'నమ వెంకటేషే' తీసుకుంటే అంటే నువ్వు ఏ 'శ్రీను వైట్ల' సినిమా అయినా తీసుకో. ఒక ఔట్‌స్టాండింగ్ విలన్ ఉంటది. ఈ సినిమాలో అనేది స్ట్రాంగ్ విలన్ ఎవడు లేడు. బికాజ్ ఇద్దరుంటారు. వాళ్ళిద్దరికీ క్లోజింగ్ జేయాలి. దానివల్లనే సినిమా ఎక్కువ లెంగ్తీ అవుతది. ఇంకోటి సెకండ్ హాఫ్‌లో జరిగే ఆ సీన్స్ అన్నీ ఉన్నాయి గదా! వాళ్ళు జస్ట్ రన్ టైమ్ ప్రొలాంగ్ జేస్తే అసలు బ్రహ్మానందం మళ్ళీ ఎందుకు రావాలి? వీళ్ళందరూ వీడితో కలిసి ఆ ప్యాలెస్‌కి ఎందుకు రావాలి? వాడు సింపుల్‌గా ఇంకెవడితో వెళ్ళొచ్చు కదా! అంటే ఇట్స్ లైక్ ల్యాక్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. అంటే యాక్చువల్లీ నాకు ఏంటది వాడు సెకండ్ హాఫ్‌లో కొన్ని డైలాగులు తప్ప బ్రహ్మానందంది. అంటే లైక్ ఐల్ ఆస్క్ యూ నాకైతే అంత ఫన్నీగా అనిపించలేదు. బట్ ఆ సీన్ ఉంటది కదా! బ్రహ్మానందం ఆ స్టిక్ పట్టుకొని నాగార్జున కొడుతూ ఉంటారు. దాని తర్వాత శ్రీహరి వచ్చి లైక్ యాహ్! నాకెప్పుడు శ్రావణి మీద కన్ను పడేది అని చెప్పి
ఆడైతే తాగుతూ ఉంటాడు. దాని తర్వాత శ్రీహరి ఉంటాడు. శ్రీహరి వాడి ఎముకలన్నీ వాడు లైక్ హి బ్రేక్స్ ఆల్ హిస్ బోన్స్ అన్నమాట. సో, లైక్ డిడ్ యూ ఫైండ్ దీస్ థింగ్స్ ఓవర్‌లీ ఫన్నీ ఆర్ నాట్ రియల్లీ? I think నాకైతే లైక్ ఆబ్వియస్‌గా దే వర్ ఫన్నీ. బట్ నాకైతే ఆబ్వియస్‌గా ఇట్స్ లైక్ నాకు అంతేం మెమరబుల్‌గా నాకేం లైక్ గుర్తుండిపోయే కామెడీ సీన్స్ నాకైతే ఏం అనిపించలేదు. ఆబ్వియస్‌గా లైక్ దే వర్ ఫన్నీ. బట్ నాకైతే ఆబ్వియస్‌గా the beginning comedy scenes just outdid it so well that like ఈ comedy scenes I almost forgot it was there like నాకైతే. So I mean it was funny, but I wouldn't say like obviously I wouldn't say ఒక memorable comedy scene గా నాకు అనిపించదు బేసిక్‌గా. యాహ్! నో, ఐ వుడ్ అగ్రీ. లైక్ ఇట్స్ ఫన్నీ టు అన్ ఎక్స్‌టెంట్. బట్ లైక్ నువ్వు ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ కామెడీ సీన్స్‌లో అయితే అంత లేదు. సింపుల్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ది అదర్ పాయింట్. ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ విలన్ ఉండడం లేకపోయినా ఇది అండ్ ద ఫన్నీయెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈస్ నువ్వు ఈ సినిమా చూస్తే ఈ సినిమాకి యాక్చువల్లీ లైక్ ఒక పర్టిక్యులర్ జానర్ అనేది ఏముండదు. లైక్ ఫ్యామిలీ డ్రామా, దాని తర్వాత లైక్ యాక్షన్ మూవీ అవుతది. దాని తర్వాత కామెడీ మూవీ అవుతది. దాని తర్వాత సూపర్ న్యాచురల్ మూవీ అవుతది లాస్ట్‌లో. సో, లైక్ ఏది చెప్పుకోవడానికి ఎవడైనా కింగ్ అని జానర్ చెప్పాలంటే యాక్చువల్లీ ఐ కాంట్ సే ఇట్. ఇట్స్ యాక్షన్ కామెడీ విత్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్. ఇట్స్ లైక్ అంతేగా. 4 జానర్స్ గ్రైండర్‌లో మిక్స్ చేసి కొడితే పావుగంట తర్వాత తీస్తే ఎట్లుంటదంటే ఈ సినిమా జానర్. సో, బ్యాక్ టు ద విలన్ పాయింట్. ఈ సినిమాలో ఇద్దరు విలన్స్ ఉన్నారు. ఒకటి భగత్ సేఠ్ గాడు. అసలు ఆడు ఎందుకున్నాడనేదే మాకు తెలీదు. ఈ భగత్ సేఠ్ గాడు 3 సార్లు వస్తాడు సినిమాలో. స్టార్టింగ్‌లో వస్తాడు. దాని తర్వాత మమతా మోహన్ దాస్‌కి ఏదో ఒక సీన్ ఉంటది. అక్కడ కనిపిస్తాడు. అండ్ దెన్ లాస్ట్‌లో ఆడు కారు పేలిపోతే ఆడు చచ్చిపోతాడు. అంతే. ఈడు మెయిన్ విలన్ అట్ట భగత్ సేత్ గాడు. ఆ తర్వాత కింగ్ వాడు తమ్ముడు ఉంటాడు. ఈడు గూడా అంతే. సినిమాల్లో బిగినింగ్‌లో కనిపిస్తాడు. అండ్ దెన్ లాస్ట్‌లో కనిపిస్తాడు. అంటే వాడికుండేది ఒక 2 సీన్స్ అనుకో. లిటరల్లీ 2 సీన్స్. మళ్ళీ ఈడు మెయిన్ విలన్ అంట. యాస్ అపోజ్డ్ టు ఇప్పుడు మన 'నవ వెంకటేష్' తీసుకుంటే యూ హావ్ 'ముఖేష్ రిషి' అండ్ దెన్ ద రియల్ విలన్ ఆఫ్ ద మూవీ 'పారస్ ప్రసాద్' 'బ్రహ్మదత్త'. అండ్ దెన్ 'రెడీలో' యూ హావ్ క్లియర్ కట్ విలన్స్. ఇట్స్ 'జయప్రకాష్ రెడ్డి' అండ్ 'కోట' వాళ్ళిద్దరు మారిపోతారు. దాని మధ్యలో షఫీయే కదా! షఫీ అండ్ దెన్ 'సుప్రీత్' ఉంటారు. సో, వాళ్ళు విలన్స్ బేసికల్లీ ఆ సినిమాలో. అండ్ ఇంకేమైనా సినిమా 'అందరివాడు' తీసుకుంటే 'ప్రకాష్ రాజ్' విలన్ నువ్వు అనుకుంటావు. బట్ యాక్చువల్లీ ఆడు డమ్మీ విలన్. నిజమైన విలన్ 'ప్రదీప్ రావత్.' అండ్ దెన్ 'దూకుడు' అండ్ 'బాద్‌షా' తీసుకో నో 'వెంకీలో' తీసుకోవాలంటే 'ఆశుతోష్ రాణా.' వెరీ క్రిస్టల్ క్లియర్. నేను ఇంకేమైనా సినిమా మర్చిపోయాను. 'దుబాయ్ సీను' అయితే ఆడు 'శశాంత్ సింగ్' గాడు 'జిన్నాబాయ్' క్లియర్ కట్ విలన్. అండ్ దెన్ 'దూకుడు' అండ్ 'బాద్‌షాలో' అయితే 'దూకుడులో' అయితే 'సోనూ సూద్' అండ్ దెన్ 'బాద్‌షాలో' అయితే 'కెల్లీ లార్జీ.' 'ఆగడులో' అయితే మళ్ళీ 'సోనూ సూద్.' అండ్ దెన్ 'బ్రూస్ లీలో' ఎవడాడు 'సంపత్ రాజ్.' 'మిస్టర్' సినిమాలో ఆడే గదా! తంగవలి ఆడును 'నిఖితిన్ దీర్' ఆడు పేరు. ఆ సినిమాలో విలను. ఆడు అండ్ 'తనికెల్ వర్ణి' గారు ఆ సినిమాలో వాళ్ళిద్దరు. 'అమర్ అక్బర్ యాంథనీ' అయితే ఇది 'లిఖిత్' పాడ్‌కాస్ట్‌లో గూడా చెప్పారు. నేను గూడా చెప్తా. 'అమర్ అక్బర్ యాంథనీలో' అయితే విలన్ ఎవడో మాకు అర్థమై సావదు. బికాజ్ అందరూ ఒకేలాగా ఉంటారు. అండ్ బేసికల్లీ సీను వైట్‌లో ఏం చేశాడంటే మార్కెట్‌కెళ్ళి నాకు అర డజన్ రౌడీలు గావాలి. ఎవడైనా నాకు సరిపోతారు. జస్ట్ వాళ్ళు సూటు బూటు ఏసుకోవాలి. కళ్ళద్దాలు ఏసుకోవాలి. అండ్ వాళ్ళకి పెద్ద గడ్డాలుండాలి. ఎవ్వడు ఏ విలను అందరూ ఒకేలాగా ఉంటారు. నీకేమి అర్థమై సావదు ఆ సినిమాలో. బట్ కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ పాయింట్. ఈ సినిమాలో మెయిన్ విలన్స్ ఆర్ విలనిజం అన్నది ఏం లేదు. సో, నీకు పెద్దగా ఎక్కదు. సో, ఒక ముక్కలో చెప్పాలంటే కామెడీ సీన్ స్టోరీ కంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంటది. బట్ యాహ్! సో, యాహ్! దట్స్ అబౌట్ ద రైటింగ్ అండ్ ద డైరెక్షన్. ఇప్పుడు నంబర్ 5 ద డీపర్ మీనింగ్ ఇన్ థింగ్స్ యూ నోటిస్డ్ ఆన్ ద రీవాచ్. సింపుల్‌గా చెప్తా. 'కింగ్' అనే సినిమా లైక్ ఇట్స్ నాట్ బ్యాడ్. మేము ఈ సినిమాని రోస్ట్ చేయట్లేదు. ఏంటంటే ఇట్స్ గుడ్. బట్ వెన్ యూ కంపేర్ టు అదర్ శ్రీను వైట్ల మూవీస్ నాకంత లైక్ లేదు. నాకట్లా అనిపించింది. సో, ఈ సినిమా స్టోరీ ఇట్స్ బేసికల్లీ అబౌట్ ఎ ఫ్యామిలీ అండ్ దెన్ బిట్రేయల్ అండ్ యాక్చువల్లీ ఆ క్లైమాక్స్ చూస్తే ఇట్స్ యాక్చువల్లీ హార్ట్ బ్రేకింగ్. బికాజ్ నువ్వు నాకు సిట్యుయేషన్‌లో ఉంటే నిజ నిజంగా అది నీకు జరుగుంటే అంటే నీ సొంత తమ్ముడు లేకపోతే నీ సిబ్లింగు నిన్ను చంపడానికి ప్రయత్నం చేశావంటే నువ్వు వాడిని శ్రమిస్తావా? నువ్వు చేయవు గదా! సో, ఇట్స్ యాక్చువల్లీ లైక్ వెరీ, వెరీ డీప్ అండ్ క్వైట్ ఎమోషనల్. ఇంకోటి నేనేం గమనించానంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్
సపోర్టింగ్ యాక్ట్రెసెస్, క్యారెక్టర్ యాక్ట్రెసెస్ సుధా గారు, అదే 'అతడు' సినిమాలో అత్తగారు, అండ్ దెన్ 'పోకిరి' సినిమాలో ఇలియానా వాళ్ళ మదర్. ఈ సినిమాలో ఆమె ఉన్నారు. ఐ డోంట్ ఈవెన్ థింక్ సినిమాలో ఆమెకి సింగిల్ డైలాగ్ ఉంది. జస్ట్ ఉంటారంతే. నేను గమనించాను. అంటే ప్రతి 'సీను వైట్ల' సినిమా అండ్ 'దిల్ రాజు' సినిమా కంపల్సరీ ఏం చేయాలంటే చుట్టూ స్క్రీన్ మొత్తం యాక్టర్లు ఉండాలి. వాళ్ళకి డైలాగ్స్ ఉన్నా లేకపోయినా. స్క్రీన్ మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో నింపాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన 'అడ్డాల సాబ్' బ్రహ్మోత్సవంలో ఏ సీన్ అయినా తీసుకో. 1,90,000 మంది ఉంటారు. అదర్ దెన్ అవర్ ఫేవరెట్ సీన్ ది ఇంటర్వల్. బికాజ్ జస్ట్ 1 సెకండ్ అగో ఇంట్లో అందరూ ఉన్నారు. సడెన్‌గా ఆడు మెట్లు దిగుతాడు పరిగెత్తుకుంటూ. ఆడు ఇంట్లో ఎవరు లేరు. ఆడ అమ్మేదో ఏంటది కూరగాయలు కోస్తూ ఉంటది కిచెన్‌లో. దాని తర్వాత వాడు మళ్ళీ పైకెళ్తా అరే! రేయ్! ఏం జరుగుతుందిరా? ఇది కలా నిజమా? రేయ్! మీరు బ్రహ్మోత్సవం తిరునాళ్ళన్నారురా. ఇన్సెప్షన్ కాదు కదరా ఇది. ఏం జరుగుతుందిరా? సో, యాహ్! అండ్ దెన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ 'రామ్ జోగయ్య శాస్త్రి' క్యామియో ఎంత ఫన్నీగా ఉంటది. అసలు నువ్వు ఒకసారి వింటే ఆయన చెప్పే డైలాగులు ఫస్టు 'లడ్కీ లడ్కీ లడ్కీ నువ్వు తెరిచినావే దిల్‌కి కిటికీ' దాని తర్వాత బ్రహ్మానందం చెప్తాడు. అరే శాస్త్రి లడ్కీ మార్చి తడక పెట్టురా. దాని తర్వాత తడక 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 నువ్వు తెరిచినావే దిల్‌కి చిలక. అసలు దాని అర్థమేంటి? అండ్ దెన్ ఇది మోస్ట్ అండర్ రేటెడ్ దీంట్లో. మీరు 'హిచ్' అని సినిమా చూసుంటే దాంట్లో విల్ స్మిత్ అండ్ కెవిన్ హార్ట్ ఉన్నారు. మీకెవరైనా విల్ స్మిత్ తెలియకపోతే హి ఈస్ ద ఫస్ట్ ఆస్కర్ విన్నర్ ఫస్ట్ పర్సన్ టు విన్ ఎన్ ఆస్కర్ వియా ట్రయల్ బై కాంబాట్ విత్ క్రిస్ రాక్. సో ఎవరికైనా తెలియదు. మరి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ సినిమాలో మోస్ట్ ఫేమస్ సీన్ ఉంటది. 'యా' అన ఒక పాట ఉంటది. ఆ పాట పేరు 'యా' బై 'అషర్ అండ్ లిటిల్ జాన్' దాంట్లో 'లూడ్‌క్రిస్' కూడా ఉంటారు. ఈ సినిమాలో గౌతమ్ రాజు గారు ఒక హి ఈస్ బేసికల్లీ సంబడీ హూ డజంట్ పే హిస్ క్రెడిట్ కార్డ్స్ అన్నమాట. సో, నాగార్జున వస్తాడు. హలో కేకే మోహన్ అనే ఆడి పేరు. ఆ రోజు చెప్తాడు. ఏంటి బిల్లు కోసం వచ్చాను సార్. ఇక్కడ ఇన్‌కమింగ్‌లు తప్ప ఔట్ గోయింగ్‌లు ఉండవు. ఆ తర్వాత ఆడి క్రెడిట్ కార్డ్‌లన్నీ అన్నీ లామినేటెడ్. ఆడు భుజాల మీద యేసుకొని ఆడు ఫోన్ రింగ్ అవుతది. వాడి రింగ్ టోనే ఏ పాట. ద స్టార్టింగ్ ఆఫ్ దట్ సాంగ్ ఎవరైనా గమనించుంటే. Oh, do you remember this or no? His phone Actually, no, ring? నాకు actually అసలు గుర్తులేదు actually. Is it really ఆ సాంగ్ పెట్టారు Yeah. కదా? Yeah, if you go back and listen to it, it's the song Yeah by Usher and Lil Jon. అదే ఈ సీన్ ఏంటంటే వాళ్ళందరూ ట్రక్ మీద వస్తారు కదా! వాళ్ళు అందరూ దే బేసికల్లీ సామానంతా దోచేం చేయడానికి. సో, వాడొస్తాడు. వాడొక బెల్ నొక్కుతాడు. బయటెవడో వస్తాడంటే గౌతమ్ రాజు. వాడు చెప్తాడు బిల్లు కట్టుకోవడానికొచ్చాం. ఇక్కడ ఔట్ గోయింగ్‌లు తప్ప ప ఎ ఇక్కడ ఇన్‌కమింగ్‌లు తప్ప ఔట్ గోయింగ్‌లు ఉండవు. దాని తర్వాత చెప్తాడు. నువ్వెంత చేస్తే ఆడవాళ్ళు రేప్ చేసినా టీవీ నైన్‌కి చెప్తా. నీ మీద కేస్ పెడతా. కామన్ మ్యాన్‌కి నీకెందుకు తెలివితేటలుంటే నాకెందుకు తెలివితేటలుందని చెప్పి, అవును. యాహ్! కేకే మోహనా? కేకే మోహన్ స్పీకింగ్. అవునమ్మా! క్రెడిట్ కార్డే కావాలని చెప్తాడు. దాని తర్వాత చెప్తాడు. అరె! నువ్వు చేయవా? చేయను. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బొట్టు సీన్ ఎవడో తెలుసా? ఆడెవడు? చెప్తా. ఆడు షర్ట్ మడతపెట్టి హైదరాబాద్ మ్యాప్ మొత్తం బొట్టు సీన్ కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. ఆడ కొడతాడు. ఆడంటాడు. ఏం జరిగింది? మొత్తం గిర్రని తిరిగింది. నువ్వే బొట్టు సీను. కొంచెం ఎక్కువ ఆగానేమో అని శ్రావణంతో పట్టుకెళ్ళి అవి తీసుకెళ్తారు. అండ్ ఇంకేమైనా డీపర్ మీనింగ్స్ ఉన్నాయంటే ఏం లేదు. ఆహ్, నా నాకు నేను రాసుకున్నంత వరకు అవే. నీకేమైనా ఉంటే నువ్వు చెప్పు. అంటే డీపర్ మీనింగ్ అంటే చాలా సినిమాలు ఉంటాయి. బట్ ఈ సినిమాలో అంతేం పెద్దగా ఏమి ఉండవు. బికాజ్ జనరల్‌గా ఈ సినిమా చూసుకుంటే ఇట్స్ జస్ట్ బేసిక్‌గా యూ సిట్ అండ్ రిలాక్స్, హియర్ ద డైలాగ్స్ అండ్ ఆబ్వియస్లీ real life where you can use them in like certain situations. Obviously, the break it dumb dialogue can be used whenever you get like a new, whenever you see like something you liked or ఎప్పుడైనా
you're getting mad at somebody for ruining something. Say, do you know the value of that movie? Do you know the value of that game? Just so basic. I think deeper meaning ఏంటంటే I could take off. Obviously, it's just I could use these dialogues in regular day scenarios. And then I guess another thing I would say is obviously it's not the best Srinu movie out there, but obviously it's still like a fun movie to go back and watch. And then obviously, like looking back, you can say that it's just like ఈ కామెడీ సీన్స్ చూసుకుంటే ఇట్స్ జస్ట్ మేక్స్ మీ మిస్ లైక్ ఆబ్వియస్గా మన ప్రెసెంట్ తెలుగు సినిమాలో ఇట్స్ లైక్ చాలా లెస్ కామెడీ సినిమాలు వస్తున్నాయి అండ్ ఇట్స్ లైక్ ఓన్లీ లైక్ డీల్స్ విత్ కొన్ని సినిమాలు జస్ట్ లైక్ F2 F3 మేబీ జాతి ఘటన అలాంటి సినిమాలు వస్తున్నాయి లైక్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ బట్ ఈ సినిమా చూసుకుంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ లైక్ ఇలాంటి కామెడీ సినిమా ఎందుకు రావట్లేదు అని లైక్ ఒక ఫీలింగ్ ఉంటుంది ఇట్స్ లైక్ టు సే ఇట్ ఇన్ జయసూర్య టర్మ్స్ నేను ఇలా చూసుకుంటే తెలుగు సినిమా కామెడీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది అక్కడికి రాదు ఎక్కడో తీసుకెళ్ళాలనుకుంటాం అక్కడికి రారు ఇక్కడే ఉంటారు I think another thing, I guess, obviously, it's like I think recent years of Nagarjuna Gar's filmography చూసుకుంటే it hasn't been obviously the best one out there, and then kind of missed that maybe Oksarena he should try either like okay entertaining like Niganti cinema because it's been like Charo Jaindi because he does Charo's experience just like as an actor, but Niganti like entertainment cinema like Charo Jaindi, so I hope he does something like in terms of entertainment to hopefully like boost his career back because Charo Jaindi he hasn't had like the Sarena cinema paraledu recent time, so hopefully maybe I think Ekuro Vinna I think he might want to do an entertainer cinema but with the obvious time will tell, and then basically those are the main things I got out of East Cinema Energy. Basically, if I had to rewatch. Yeah, no, that makes complete sense. ఇంకోటి అంటే నువ్వు చెప్పినట్లాగా డీపర్ మీనింగ్ ఏముంది బొంగు ఇదేమో లైక్ ఇదే రంగస్థలం నా కలేజానా అతడు నా డీపర్ మీనింగ్స్ థీమ్స్ కోసం రివ్యూ చేయడానికి బట్ యా there's just some I won't say deeper meaning, definitely రివాజ్ చేసే కొద్దీ నీకు అన్నీ అర్థమవుతాయి అంటే నువ్వు కొన్నిసార్లు లైక్ ఫస్ట్ ఫ్యూ టైమ్స్ మిస్ చేసిన డైలాగులని నువ్వు గుర్తు చేసుకుంటావు బేసిక్లీ సో యా I guess lastly, why this film is always be relevant. నా టేక్ ఇవ్వాలంటే ఇట్స్ ప్రెటీ సింపుల్ అంటే స్టార్టింగ్ లో చెప్పినట్టు శ్రీనివైట్ల మూవీస్ ఇన్ జనరల్ దేర్ ఆల్ యాక్షన్ కామెడీస్ విత్ ఇంక్రెడిబుల్ రివాచ్ వాల్యూ. నువ్వు ఏ సినిమా అయినా తీసుకో నీకు మెజారిటీ శ్రీనివైట్ల సినిమాలో నీకు సినిమా కంటే కామెడీ సీన్సే గుర్తుంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆ సినిమా సొంతం. ఆ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరో, బట్ అందరికి తెలుసు ఆ సినిమాకి రియల్ హీరో సునీల్. ఓకే, సో బట్ యా మోర్ దెన్ ది ఎంటైర్ ఫిల్మ్ లైక్ ఎవ్రీ అదర్ శ్రీనివైట్ల మూవీ నీకు ఆ కామెడీ సీన్స్ గుర్తుండే బికాజ్ ప్రతి సినిమాలో ఒకరు ఉంటారు. అంటే మన RRRలో చెప్పాలంటే ఒక కాపర్ ఉంటారు కదా, ఒక కాపర్ ఉంటారు, ఆయన పేరు కన్నగంటి బ్రహ్మానందం గారు. ప్రతి సినిమాలో నువ్వు ఏ శ్రీనివైట్ల సినిమా తీసుకో, వెంకీ అందరి వాడిలో ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ బట్ డీల్ టు బాద్షా ఆ స్ట్రీక్ ఏదైతే ఉందో అన్ని సినిమాలు బ్రహ్మానందం లిటరలీ క్యారీస్ ఎవ్రీ సింగిల్ ఫ్రికింగ్ మూవీ, ఎవ్రీ సింగిల్ వన్. కింగ్ కూడా నో డిఫరెంట్. అండ్ ఇంకోటి ఈ సినిమాలో మీరు గమనిస్తే సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ డిప్ అవుతుంది బికాజ్ ఏదో తిరుగుతూ ఉంటాయి, ఈయన కిడ్నాప్ చేయాలంట, ఈయన ఎక్కడ తీసుకెళ్ళాలంట. అండ్ ఎందుకు డిప్ అవుతుంది అంటే అక్కడ శ్రీహరి ఉంటారు ఓకే, బట్ బ్రహ్మానందం గోస్ మిస్సింగ్. హీ ఓన్లీ కమ్స్ బ్యాక్ లైక్ లాస్ట్ 30 minutes. సో నీకు లైక్ ఆ కామెడీ నువ్వు మిస్ అవుతూ ఉంటావు. అంటే స్టార్టింగ్లో ఏదైతే హై నీకు ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇంకోటి రాదు. బట్ ఆయన ఒకటే కాదు, ఏ శ్రీనివైట్ల సినిమాలో అయినా సునీల్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు, గౌతమ్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి అండ్ కృష్ణ భగవాన్ వీళ్ళే. అంటే శ్రీనివైట్ల సినిమాల్లో కమీడియన్స్ అనేది ద రియల్ హీరో, అది మన ఫ్యాక్ట్. హీరో గారు లిటరరీ సైడ్ క్యారెక్టర్ అవుతాడు ఆయన సినిమాల్లో అన్లెస్ హిస్ నేమ్ ఇస్ రవితేజ బికాస్ హీ సో గుడ్ అట్ కామెడీ. అండ్ అట్ ద సేమ్ టైం అంటే వెంకటేష్ కూడా వెంకీ గారు కూడా తీసుకోవచ్చు. బట్ ఆయన సినిమాలో కమీడియన్సే సినిమాని క్యారీ చేస్తారు. దేర్ హ్యూజ్ పార్ట్ అండ్ కీప్ ద మూవీ అఫ్లోట్. అండ్
యాహ్! అంతే. ఈ సినిమాలో కామెడీ సీన్ ద రీజన్ వై ఇట్స్ రెలెవెంట్. అండ్ ఆ కామెడీ సీన్ ఇందాక చెప్పిన లిటరల్లీ యూట్యూబ్‌లో కొట్టు 'కింగ్ కామెడీ సీన్స్' 'ఐ డ్రీమ్' వస్తది కదా! అదే. నీకు మొత్తం అయిపోతది. లాస్ట్ ఐ వాంట్ టు గివ్ అ పాయింట్ టు కంక్లూడ్ మై స్టేట్మెంట్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆహ్, ప్రణవ్ ఆయన పాయింట్లు చెప్తారు. ఈ సినిమా చూసే కొద్దీ అబ్సల్యూట్‌లీ నో డిస్‌రెస్పెక్ట్ 'నాగార్జున' గారు. నువ్వు ఒక 'శ్రీను వైట్ల' సినిమా చూసే కొద్దీ ఒక యాక్టర్ లేకపోతే నీకిష్టమున్న యాక్టర్ అంటే ఐ లైక్ 'నాగార్జున' గారు. బట్ నా ఫేవరెట్ యాక్టర్ ఆయన గాదు. నువ్వు సినిమా చూసే కొద్దీ ఇట్ మేక్స్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఆ యాక్టర్‌కి కామిక్ టైమింగ్ ఉంటే. బికాజ్ ఆ యాక్టర్‌కి కామిక్ టైమింగ్ ఉంటే అంటే మేము హీరోల పరంగా మాట్లాడుతున్నాం. ఇట్ మేక్స్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ రీవాచ్ వాల్యూ. బికాజ్ 'వెంకీ', 'దుబాయ్ శీను', 'నమో వెంకటేశ', 'దూకుడు', 'రవితేజ' లెజెండరీ కామిక్ టైమింగ్. గాడ్ లైక్ కామిక్ టైమింగ్. 'వెంకీ' లెజెండరీ కామిక్ టైమింగ్. అండ్ దెన్ 'మహేష్ బాబు' 'కలేజా'తో తెచ్చుకున్న ఒక కొత్త కామిక్ టైమింగ్. అదే ఆ కామిక్ టైమింగ్ వాడుకొని అంటే కమింగ్ హాట్ ఆఫ్ దట్ కామిక్ టైమింగ్ 'దూకుడు' సెట్‌లో అడుగుపెట్టి మమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేశారు. సో, ఐ థింక్ హూఎవర్ ద హీరో ఈస్ మేక్స్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ టు ద ఫిల్మ్. అది నేను చెప్తున్నా. అండ్ ఈ సినిమాలో 'నాగార్జున' గారు బానే చేస్తారు. బట్ ఇఫ్ హి ఈస్ నాట్ యువర్ ఫేవరెట్ యాక్టర్ మేబీ అరే! మనోడు కామెడీ చేసినాడు రా భయ్! అని మేబీ నీకంత ఫీలింగ్ రాదు. దట్ ఈస్ వై I would say I can watch Namo Venkatesha n number of times because Venki Garu is one of my favorite heroes. If not for Mahesh Babu, he would be my favorite hero. And then obviously Dukudu because దాంట్లో మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి. But yeah, over to you. Yeah, that's actually ఒక మంచి పాయింటే. బికాజ్ జనరల్‌గా ఈవెన్ ఎనీ సినిమాలో చూసుకుంటే ఇట్స్ జస్ట్ ఆబ్వియస్‌లీ ట్విట్టర్, రెడిట్‌లో చూసుకుంటే చాలా మంది అదే పాయింట్స్ రైజ్ చేస్తారు కదా! అరే! అరే! ఈ హీరో చేసుంటే ఇంకా ఒక లెవెల్ ఉండేది. ఆర్ మన హీరో చేసుంటే ఇంకా ఫ్లాప్ అయ్యేది కాదు. సో, ఇట్స్ జస్ట్ ఐ ఫెల్ట్ ఏదో obviously it's it felt if maybe Nagarjuna Gar's comedy tag isn't always the best. Obviously, he's a good actor, but I think comedy is maybe not his best thing because even ఒక example చూసుకుంటే Hello Brother సినిమా చూసుకుంటే పాత Hello Brother నాగార్జున గారి సినిమా చూసుకుంటే ఆయన కామెడీ బావుంటది ఆ సినిమాలో. బట్ దాంట్లో చాలా మంది మాట్లాడుతుంటారు. కోట శ్రీనివాసరావు అండ్ బాబు మోహన్ కామెడీ చాలా బావుంటదని. అది చాలా మంది నచ్చుతుంది ఆ సినిమాలో. సో ఆబ్వియస్‌గా ఐ థింక్ కామెడీ దాంట్లో బావుంటది. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ చాలా మంది మాట్లాడుకుంటారు. కొంచెం 'బాబు మోహన్' అండ్ 'కోట శ్రీనివాసరావు' కామెడీ చాలా బావుంటదని. సో, ఐ థింక్ ఈ సినిమాలో కూడా చాలా మంది 'బ్రహ్మానందం' అండ్ 'శ్రీహరి' అండ్ దెన్ ఇంకెవరైనా మిస్ అయ్యుంటే క్షమించండి. బట్ యాహ్! చాలా మంది ఆ కామెడీ సీన్స్ గురించి మాట్లాడతారు అండ్ లెస్ 'నాగార్జున' గారి గురించి. సో, ఇట్స్ జస్ట్ maybe it's just ఈ సినిమా అలా ప్లాన్ అయింది. బట్ ఇట్స్ జస్ట్ దట్ మేబీ హి హాజంట్ హాడ్ సరైన ఒక కామెడీ టైమింగ్. 'cause హి హాస్ కొన్ని ఆఫ్ స్క్రీన్‌లో పంచెస్ కూడా వేస్తుంటాడు 'నాగార్జున' గారు కొన్ని సార్లు అయితే. బట్ ఐ జస్ట్ ఫెల్ట్ దట్ మేబీ డైరెక్టర్స్ ఆర్‌నట్ ఫిగరింగ్ ఔట్ ఆయనకి సరైన కామెడీ టైమింగ్ ఎటు నుంచి వస్తుందని. సో, ఐ థింక్ ఇట్ జస్ట్ డిపెండ్స్ సరైన ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే ఐ థింక్ ఇట్ ఫీల్స్ Nagarjuna Garu centerpiece ఉంటే then I think it definitely he can have ఒక nice మంచి comedy entertainer in the future to come for sure. Yeah, definitely. 100% agree with that. And we all like Nagarjuna Garu. I think to add on your point, I would say హలో బ్రదర్ యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు చెప్పి హలో బ్రదర్ నాకు అగైన్ ఐ డోంట్ వాంట్ టు గెట్ క్యాన్సిల్డ్. హలో బ్రదర్ అయితే నాకు 2 సీన్‌లు గుర్తు. ఆబ్వియస్‌లీ 'బాబు మోహన్' అండ్ 'కోట శ్రీనివాసరావు' కామెడీ సీన్స్. దాంట్లో ఐ థింక్ 'సౌందర్య రమ్యకృష్ణ' బబుల్ బాత్ తీసుకుంటుంది. ఈడు మధ్యలో దూరుతాడు. అండ్ పైకొస్తాడు. దాని తర్వాత ఆమెకు షాకేస్తది. "నువ్వేంటి ఇక్కడున్నావు" అని చెప్పి ఆడు కిందకెళ్తాడు. ఆడు కిందకెళ్తే ఇంకో ట్విన్నొస్తాడు. ఆమెకు ఆశ్చర్యం వేస్తది. ఏం జరుగుతుంది అని. ఆహ్, ఆ సీన్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైటింగ్ రా. ఎందుకంటే ఆ! నువ్వు 'మన్మధుడు' సినిమా చూస్తే 'రేజ్' అంటే అది త్రివిక్రమ్ రైటింగ్ కదా! సో, దట్స్ వై. బట్ ఆ సినిమా రైటింగ్ చూస్తే ప్రతిదీ ఒక రేజర్ పంచ్. సో, మేబీ ఇందాక నువ్వు చెప్పినట్టు స్క్రిప్ట్ బావుంటే ఇట్ బికమ్స్ వే ఈజియర్ టు డూ దట్. ఇఫ్ దట్ మేక్స్ సెన్స్. సో, స్క్రిప్ట్ బాగుంటే అంటే
స్కిప్ అంటే నీకు ఆ న్యాచురల్ కామిక్ టైమింగ్ ఈజీగా వస్తుంది. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ కదా, నువ్వేం లైక్ తయారు చేయాల్సిన అవసరం ఉండదు. బికాజ్ మన్మధుడులో చూస్తే ఏ డైలాగ్ అయినా సరే బ్యాక్ టు బ్యాక్ పంచులు పడుతూ ఉంటాయి. హీఈస్ బేసిక్ ఆ సినిమా మొత్తం ఎవడో ఒకటి రోజు చేస్తూ ఉంటారు సినిమా మొత్తం. ఆ క్యారెక్టర్ అలాంటిది. బట్ యాహ్! ఐ వుడ్ డెఫినెట్‌లీ అగ్రీ. అండ్ నెక్స్ట్ సినిమా అంటే 'నాగార్జున' నెక్స్ట్ సినిమా నేనే విన్నానంటే ఇట్స్ విత్ దిస్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. హి ఈస్ అసిస్టెంట్ రైటర్ టు త్రినాథరావు నక్కిన. అంటే ఆయన ఓకే. సినిమాలన్నీ ఒకేలాగా ఉంటాయి. సో, ప్రసన్న కుమార్ రోట్ ఆల్ హిస్ మూవీస్. సో, సినిమా చూపిస్తా మామ. అండ్ దెన్ నేను లోకల్, 'హెలో గురు ప్రేమ కోసమే' అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌లీ 'ధమాకా'. సో, హిస్ నెక్స్ట్ మూవీ ఈస్ విత్ హిమ్ అని నేను విన్నాను. బట్ ఓకే. యాహ్! అంటే లైక్ అంటే ఏం చెప్తాం? లైక్ ఏ శ్రీను వైట్ల సినిమా తీసుకున్నా సరే, యాహ్! నీకు బేసిక్‌లీ కామెడీ బిట్లే గుర్తుంటాయి. దిస్ మూవీ ఈస్ నో ఎక్సెప్షన్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ 'దూకుడు', బికాజ్ 'దూకుడులో' ఆ సినిమాలో లాజిక్ ఎక్కడెళ్ళిందంటే, నేను ఆ సినిమా ఇప్పటివరకు 100 సార్లు చూసుంటా. కానీ నాకెప్పుడు డౌట్ వస్తది ఏంటంటే, ఈడు పోలీసోడు. కానీ ఈడు ఫ్రీ టైమ్‌లో ఎమ్మెల్యేగా నటిస్తున్నాడు. ఎవడికైనా డౌట్ రాదారా? లా లాజిక్ ఏడుందిరా ఇక్కడ? అండ్ దెన్ ఆ సినిమాలో లైక్ కామెడీ సీన్స్ గుర్తు చేయాలంటే కంప్లీట్‌లీ బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ ఆ సినిమా అండ్ ఈవెన్ ధర్మవరపు 'కూల్ బాబు' లాగా ద మోస్ట్ అండర్ రేటెడ్ సీన్ ఇన్ దట్ మూవీ ఈస్ సోనూ సూద్ ధర్మవరపుకి తుపాకీ పెట్టుకుంటాడు. ఈ ఫోటో హైదరాబాద్‌కి ఫ్యాక్స్ చేయి అని చెప్పి మహేష్ బాబు ఫోటో పెట్టుకుండగా ఆర్‌జీవి ఫోటో ఫ్యాక్స్ చేస్తాడు. వీడు మొత్తం ప్రపంచాన్ని పరిచయం చేసేదామన్నారు. విచ్ ఇస్ ట్రూ. Yeah, it's absolutely true. సో, అట్లాగా అండ్ ఈవెన్ 'దూకుడులో' చూస్తే యాక్చువల్లీ 'దూకుడులో' బ్రహ్మానందం వచ్చినంత సేపు నీకు పెద్దగా సినిమా ఏమి గుర్తుండదు. 'కాజ్' అక్కడ నో, ఐ టేక్ దట్ బ్యాక్. ఆ 'వెన్నెల కిషోర్' పాత్ర మొత్తం ఉంటది కదా టర్కీలో. ఓకే. సో, 'వెన్నెల కిషోర్' ఉంటది. బట్ వన్స్ బ్రహ్మానందం కమ్స్ ఇన్ దట్స్ వెన్ లైక్ రియల్ ఫన్ స్టార్ట్స్ అనమాట. అండ్ నీకు అదే గుర్తుంటది. ఆ రియాలిటీ షోస్ అరే అది ఎన్ని మీమ్స్ ప్రాణబోసిందిరా. ఆ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ ఎక్స్‌చేంజ్ అంటే ఆహ్, నా పల్లి సెట్ నా పల్లి సెట్ పోయి కొత్తది కొనుక్కుంటాం. డబ్బులేమి చెట్లు కాస్తాయి అనుకుంటున్నావా? ఎళ్లి తెచ్చుకోపో అని చెప్తాడు కదా! తర్వాత చెప్తాడు. ఆడికి ఫోన్ చేస్తాడు. 'శివారెడ్డి ఈస్ ఇమిటేటింగ్ నాగార్జున' అనమాట. దాని తర్వాత చెప్తాడు. సార్ ఆహ్, నాన్నగారైతే 'ఎస్‌వి రంగారావు మళ్ళీ పుట్టాడురా' అన్నాడు. సార్ ఆ మాట ఇంకొకసారి చెప్తారా? స్పీకర్ ఫోన్ మీద పెట్టి విను. నాన్నగారు 'ఎస్‌వి రంగారావు మళ్ళీ పుట్టాడురా' అన్నాడు. తర్వాత చెప్తాడు. నేను నమ్మను. నమ్మదురా ఎళ్లి ఎళ్లి అడుక్కు తిను అని చెప్తాడు. బెల్ మోగింది. పా బ్యాడ్ టైమ్ వచ్చినప్పుడు ఇలాగే జరుగుద్ది. ఏడ్సావులే ఎళ్లి తలుపు తీ అని చెప్తాడు కదా! బట్ యాహ్! అండ్ 'బాద్‌షా' ఆల్ యూ ఫ్రికింగ్ రిమెంబర్ ఈస్ నీకు ఫస్ట్ హాఫ్‌లో 'ఎంఎస్ నారాయణ' తప్ప నీకేది గుర్తుండదు. సెకండ్ హాఫ్ మొత్తం, మొత్తం అంటే మొత్తం ప్యూర్ బ్రహ్మి డామినేషన్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నువ్వు నవ్వుతూనే ఉంటావు. దాంట్లో నా ఫేవరెట్ అంటే ఆహ్, లే 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 నా రాజా. బట్ యాహ్! ఐ థింక్ దట్స్ ఇట్. వి కెన్ కంక్లూడ్ విత్ దట్. సింపుల్‌గా చెప్పాలంటే మరొకసారి 'శ్రీను వైట్ల' సినిమాల్లో కమెడియన్సే కమెడియన్సే హీరో. అంతే. దానికి చెప్పాల్సిన ఇంకేం అవసరం లేదు. ఫైనల్‌గా ఇంకొకసారి ఈ సినిమా కంటే కామెడీ సీన్స్ నీకు గుర్తుంటాయి. సినిమా పిచ్చ లైట్ కాదు. బట్ అట్ ది సేమ్ టైమ్ నీకు ఇవే గుర్తుంటాయి. సో, నీకు 40 నిమిషాలు వేస్ట్ చేయాలా? లేకపోతే 3 గంటలు టైమ్ పాస్ చేయాలా? అది మీ ఇష్టం. కానీ నిర్ణయం మీది. అంతే. ఓవర్ టు యూ. Yeah, బేసిక్‌గా లైక్ నా ఫైనల్ పాయింట్ ఏంటంటే బేసిక్‌గా ఇట్స్ జస్ట్ ఒక ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ సిట్ బ్యాక్ ఎప్పుడైనా లైక్ బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా లైక్ జస్ట్ ఫ్రెండ్స్‌తో లైక్ క్యాజువల్‌గా ఏదో లైక్ ఇఫ్ యూర్ హావింగ్ లైక్ ఎ డ్రింక్ ఆర్ ఇఫ్ యూ జస్ట్ హావింగ్ డిన్నర్ ఏదో లైక్ జస్ట్ వాళ్ళతో పాటు కామెడీ సీన్స్ చూస్తే ఇదే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాస్ టు డూ ఇట్ అండ్ ఐ హోప్ లైక్ చాలా మంది లైక్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి కామెడీ కూడా బాగా మెచ్చుకుంటారని హోప్‌ఫుల్లీ
hopefully they do that as well, as much as we did, basically. Like, మన పాత జనరేషన్ ఎవరో లైక్ ఆహనా పెళ్ళంట, అప్పులప్పారావు అండ్ దెన్ చాలా అలాంటి సినిమాస్ మెచ్చుకుంటారో, ఈ సినిమా కూడా అలానే మెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. 100%. I absolutely agree with that. And తొందరలో శ్రీనివాట్ల గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గోపిచంద్ నెక్స్ట్ సినిమా అంట, కానీ మనం చూడాలి. బట్ యా, that is that. Thank you so much for listening, and we'll see you all in the next episode. Hope you all enjoyed it. But yeah, have a fantastic Tuesday, and we'll see you on Friday. Take care. Bye bye. Bye.